ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి గారిని స్వాగతం పలుకుతూ వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. శాంతా వసంత ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ కోడూరి ఈశ్వరి వరప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. ఈనాడు పురస్కారాన్ని అందుకోవడానికి విచ్చేసిన సన్మాన్యులు ఎంబీఎస్ ప్రసాద్ గారిని, బసవ శంకర్రావు గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి శాంతా వసంత ట్రస్టు పట్ల నిరంతర అభిమానాన్ని కలిగి ఉన్న పెద్దలెందరో డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో వచ్చేసి ఉన్నారు. వారందరికీ ట్రస్టు తరపున సాదర ఆహ్వానము, స్వాగతము పలుకుతున్నాను. ముఖ్య అతిథి డాక్టర్ రమణ గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, ప్రపంచంలోని తెలుగు ప్రాంతాలన్నింటిలోనూ తెలుగు భాషకు, సాహిత్యానికి జీవం పోయటానికి, భాషా కళా సంస్కృతుల తీగను పందిరికి ఎక్కించడానికి, ప్రతిభను ప్రోత్సహించడానికి భాషగా నినదించే ఒక విద్వన్మూర్తి, పండిత వంశంలో జన్మించిన పండితమూర్తి వారు ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం సముదాత్తమైన అలంకారంగా భావిస్తూ వారికి హార్దిక స్వాగతం. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు పరిషత్తుకు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సభకు కూడా అధ్యక్షత వహిస్తున్నారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం, భాషా సాహిత్య వికాసం కోసం పరిశోధకులుగా, ఆచార్యులుగా, విద్యా పరిపాలకులుగా త్రిముఖీనమైన కృషిని అందిస్తూ వస్తున్నవారు. ఈ పరిషత్తులో డాక్టర్ దేవులపల్లి రామానుజరావు, డాక్టర్ సి నారాయణ రెడ్డి వంటి పెద్దల సేవలో వారి సలహా సూచనల మేరకు పరిషత్తు సముద్ధరణకు విశేషమైన కృషిని అందిస్తూ ఈనాడు అధ్యక్షులుగా ఉన్నారు. వారికి స్వాగతం. వరప్రసాద్ రెడ్డి గారి గురించి ఇంతకుముందే మనవి చేశాను. ఆయన ఒక విశ్వ విజేత. ఆయన నడిచే ఒక విజయం అనే 4 అక్షరాలు కొన్ని కోట్ల మందికి, ఒక తెలుగునాటనే కాదు కొన్ని కోట్ల మందికి ప్రాణాధారమైన ఔషధాలను అందించడానికి భగీరథ ప్రయత్నాలు సాగించి గంగను దింపినట్లుగా ఆ దివ్యౌషధాన్ని దింపిన భగీరథుడు ఆయన ఈనాటి కార్యక్రమానికి ఆధ్వర్యం వహిస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ పురస్కార సన్మానులిరువురు తమ తమ రంగాలలో విశేషమైన ప్రజ్ఞను సముపార్జించుకొని రచనల ద్వారా, పరిశోధన ద్వారా తెలుగువారికి అందిస్తున్న ఫలం సుపరిచితము, సుప్రసిద్ధము. వారి గురించి సన్మాన సందర్భంలో నేను రచించిన ప్రశంసాపత్రం ద్వారా మరికొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీపారాధన అనంతరం సభా కార్యక్రమ ప్రారంభం. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు సభకు అధ్యక్షత వహించి నిర్వహిస్తారు. దీపారాధనకు స్వాగతం. ज्योतिष्मतीं त्वासादयाभिज्योतिष्कृतं त्वासादयाभिज्योतिर्विदं त्वासादयामि भास्वतीं त्वासादयाभिज्वलन्तीं त्वासादयामि मल्मला भवन्तीं त्वासादयामि दीप्यमानां त्वासादयामि रोचमानां त्वासादयां जजस्रां त्वासादयामि बृहज्योतिषं त्वासादयामि बोधयन्तीं त्वासादयामि जाग्रतीं त्वासादयामि
దీపనాథాయ తే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. అందరికీ నమస్కారం. గత 4 సంవత్సరాలుగా పద్మవిభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు సాహిత్య మాకు పెట్టాలనిపిస్తుంది సార్. చాలా 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా ఒక ఉత్తమ రచయితలకు పురస్కారం ఇవ్వాలని శాంతా వసంత ట్రస్ట్ పక్షాన వరప్రసాద్ రెడ్డి గారు, మేడం వసంత గారు ఈ కార్యక్రమాన్ని పరిషత్తులో ఏర్పాటు చేసినందుకు మేము గర్విస్తున్నాం. ఇది మా కార్యక్రమం కాదు, ఇది వరప్రసాద్ రెడ్డి గారి కార్యక్రమం, శాంత వసంత ట్రస్ట్ కార్యక్రమం. ఇప్పుడు గోమాత అనే ఒక కార్యక్రమం చూసాం. దానికి ఏ మత సిద్ధాంతాలు ఆపాదించవద్దు. వేదకాలం నుంచి భారతీయులకు గోవు ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలుసు. ఈరోజు ఈ గోమాతలో చాలా అర్థాలు ఉన్నాయి. నాకు తెలిసిన 3 అర్థాలు చెప్తాను. గోమాత అంటే భూమాత అని అర్థం. తర్వాత గోమాత అంటే గో అంటే వాక్కు అని అర్థం. అది అంటే భూమి, ఆవు, వాక్కు ఈ 3ంటికి సంబంధించిన అర్థంలో బహుశా వరప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటారు. వారికి సాహిత్యం అంటే అత్యంత అభిమానం. అంతర్జాతీయ రంగంలో, ఔషధ రంగంలో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన వరప్రసాద్ రెడ్డి గారు తమ దృష్టిని ఇంకోవైపు మళ్లించి భారతీయ సంస్కృతిని కానీ తెలుగు సంస్కృతి కానీ సమాదరించి దాని అభివృద్ధి కోసం సేవ చేస్తున్నారు. ధర్మం అంటే ఏమిటో అవన్నీ ఆ చర్చలు మనకు అవసరం లేదు. కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము చాలా అంటే సాహిత్యలోకం అంతా మా ముఖతః వారిని అభినందిస్తున్నది. వరప్రసాద్ రెడ్డి గారికి ఒకటి ఔషధ రంగం వదిలిపెడితే సామాజిక రంగంలోకి వస్తే వారికి ఇష్టమైనవి సాహిత్యం, సంగీతం. బహుశా వారు ఆర్థిక సహాయం చేసి ప్రచురించినటువంటి గ్రంథాలు వావిళ్ళ పబ్లికేషన్స్ కంటే ఎక్కువ ఉంటాయేమో. కానీ అది ఆయన చెప్పుకోరు, చెప్పనివ్వరు. ఎప్పుడు చెప్పనివ్వరు అన్నమాట, చేసే సహాయాన్ని చెప్పనివ్వరు. అలాంటి వారు నిజంగా మన మధ్య ఉండడం, మనకు అందుబాటులో ఉండడం. సాధారణంగా కొందరు చూసాం, దగ్గరికి వెళ్ళాలంటే మాలాంటి వాళ్ళకే భయం, వారి దగ్గరికి వెళ్ళాలంటే అందరికీ సంతోషమే. అంత సులభలభ్యులు వరప్రసాద్ రెడ్డి గారు. శాంతా వసంత ట్రస్ట్ పక్షాన ఇప్పుడు సన్మానిస్తున్న 2 సాహితీమూర్తులు ఉన్నారు. అందులో ఒకరు ప్రసాద్ గారు, ఎంబీఎస్ ప్రసాద్ గారు. వారితో నాకు పరిచయం లేదు, కానీ వారి పేరుతో చాలా బాగా పరిచయం.
ఆయన రచయిత, అనువాదకుడు, సంపాదకుడు, ఎన్నో రంగాల్లో ఎన్నో శాఖల్లో నిష్ణాతుడు. ముఖ్యంగా ఇంగ్లీష్లో ఉన్న వుడ్ హౌస్ లాంటి వాళ్ళ కథలను తెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. బహుశా తెలుగు వాళ్ళు రాసిన ఇంగ్లీష్ కథలకు ఆయనకు సుమారు చాలా రాశారు. అది ఒక గొప్ప విశేషం ప్రసాద్ గారిలో. చాలా విశేషాలు ఉన్నాయి. మా చెన్నై గారు సన్మాన పత్రంలో చదువుతారు. ఇక శంకర్రావు గారు నాకు చాలా పరిచయం. అన్నమయ్య సంగీతం అంటే అందరికీ తెలుసు, కానీ వేటూ ప్రభాకర శాస్త్రి గారు అన్నమయ్య సాహిత్యాన్ని వెలికి తీసినప్పటి నుంచి ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. ఆ పనిని చాలా దిగ్విజయంగా చేశారు. 289 ప్రత్యేకమైనటువంటి ఎవరికి దొరకని గీతాలను వారు వెలికి తీసి చేశారు. ఆయన సైంటిస్టు, కానీ సాంస్కృతిక రంగంలో అటు అన్నమయ్య సంగీత్యానికి, భాగవతానికి, భారతానికి ఉన్న సంబంధాన్ని గురించి చెప్పడంలో, వాటికి అనుబంధించిన అనేక విషయాలు వివరించడంలో దేశమంతా తిరిగి ప్రసంగాలు చేస్తున్నవారు శంకర్రావు గారు. నిజంగా మేము ఒక 10 సంవత్సరాల క్రితమే చూసాము ఆయన ప్రతిభను. అలాంటి ఇద్దరిని ఎన్నుకొని శాంత వసంత ట్రస్ట్ నుంచి పురస్కారాలు అందిస్తున్నారు వరప్రసాద్ రెడ్డి గారు. నేను కోరేది వారు ఏమిటంటే, ఈ గోమహిమ అనే విషయాన్ని వారు ఇంకా కొంత దాన్ని పెంచి దాన్ని ఆ పద్యాల రూపంలో కాకుండా పద్యాల తాత్పర్య రూపంలో అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే పద్యాలు అందరికీ అర్థమయ్యేది ఉండదు. వాచవి అయిన గడ్డిదిని వాహినలోన జలంబుత్రావగా అని బొమ్మరిపోతన గారు ఆవుని గురించి గొప్ప పద్యం రాశాడు. కలి ఆవుని హింసిస్తుంటే పోతనగా రాసిన పద్యం అది. అలాగే చాలా బాగా ఉంది. అంటే వారి సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఒక సౌజన్యం వరప్రసాద్ రెడ్డి గారిని ఆకర్షితులను చేసింది. వారి శ్రీమద్ ధర్మపత్ని గారు వారంతా సుఖంగా ఉండాలని కోరుతూ సాహిత్యవేత్తలంతా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు వారిద్దరికీ పురస్కారం ఇవ్వడం సాహిత్యలోకం హర్షిస్తుంది. అందువల్ల వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు పురస్కారాల ఉద్దేశం, శాంతా వసంత ట్రస్ట్ గురించి కొన్ని విశేషాలు చెప్తారు. సంఘంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల్ని నిజాయితీగా, నికార్సుగా మనకు అందజేసేటటువంటి ప్రక్రియలో వాళ్ళు చేసిన కృషికి అభినందించడమే కాదు, కృతజ్ఞత కూడా తెలుపుకోవాలి. సమాజం దానివల్ల కొంత బెనిఫిట్ పొందిందనే నా అభిప్రాయం. అందువల్ల కేవలం ఒక ఔత్సాహిక రచయితకో లేకపోతే తలపండిన పండితుడికో గుర్తింపుగా ఇచ్చేటటువంటి పురస్కారం మాత్రమే కాదు, ఇది కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఒక సూచనగా ఇది భావించి ఈ కార్యక్రమాన్ని నేను తీసుకున్నాను. ప్రతి రచయిత సమాజానికి తెలియకుండానే చాలా విషయాలు చెప్తాడు, చాలా విషయాల గురించి అవగాహన కల్పిస్తాడు. అనేకమైనటువంటి వక్రభాష్యాలకి ఒక చెక్ పెడతాడు. ఇది సరైన నిజం, ఇది నిజమైనటువంటి వాస్తవం అని కళ్ళు తెరిపించేటటువంటి కార్యక్రమం అది. అలాంటి వాళ్ళకి మనం తప్పనిసరిగా మన కృతజ్ఞత తెలియజేసుకోవడానికి ఇలాంటి పురస్కారాలు ఇస్తే మంచిదన్న అభిప్రాయం నాకు కలిగి చేస్తున్నారు. ఇంతకుముందు ఎంతోమంది పురస్కారాలు ఇస్తూనే ఉన్నారు. కొత్తగా నేను చేసేదంటూ ఏం లేదు. నాకు అనిపించింది ఏమిటంటే, వీళ్ళు చేసిన కృషికి మనం కృతజ్ఞతాభావంగా భావించి చేస్తే నా వరకు నాకు తృప్తి. నేను ఏ బాకీ ఉంచుకోదలుచుకోలేదు.
ఎవరు ఏం చేసినా దానికి అంతకంతకు ఇచ్చేయాలన్న ఉద్దేశమే. ఇప్పుడు చూస్తే మీరు గతంలో 4 ఏళ్ళుగా సాహితీ పురస్కారం పెద్దలు తిరుమల శ్రీనివాసాచార్య గారికి ఇచ్చాం తొలిగా. తర్వాత ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి ఇచ్చాం, కె శివారెడ్డి గారికి ఇచ్చాం, తర్వాత వేటూరు ఆనందమూర్తి గారికి ఇచ్చాం. వీళ్ళందరూ వాళ్ళ రచన ద్వారా సమాజానికి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. కొంతమంది ఆనందిస్తున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది అవునా అని ముక్కును వేలేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన కృషికి కృతజ్ఞతగా చేయదలుచుకున్నటువంటి కార్యక్రమంలో నేను చేపట్టింది ఇది. ఇవాళ ఈ పురస్కారాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఎంబీఎస్ ప్రసాద్ సాహితీ పురస్కారం. ఆయన నాకు మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు చెప్పినట్టుగా నేనేం వెతకలేదు వాళ్ళని. వాళ్ళు మా ఇంటి పక్షులు. ఇద్దరూ శాంతతో అనుబంధం ఉన్నవాళ్లే. ప్రసాద్ నాకు ఇంచుమించుగా 55 ఏళ్ళుగా తెలుసు. అయితే వాళ్ళని వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ముందు పెద్దవాళ్ళకి ఇవ్వాలి. 70 దాటిన వాళ్ళు మళ్ళీ సభలకు రాగలరో లేదో ఇలాంటి ఆలోచన ఉండి ముందుగా వయో పరిమితి దాటిన వాళ్ళకి 70 దాటిన వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు ఆయనకి తక్కువేం లేదు, ఇంచుమించుగా 73 ఏళ్ళు వచ్చేసినాయి. ఆయన నేను కలిసి తొలి ప్రస్థానం మేము బ్రహ్మానంద నగర్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి చేతి వ్రాత, ఒక దాన్ని ఏమనాలి, సందీప్త అనేటటువంటి ఒక పుస్తకాన్ని మేము చేతివ్రాతతో రాసి, గొలుసు కథ, నేను ఒక వారం నేను రాస్తే ఒక వారం ఆయన రాసేవారు, కంటిన్యూ చేసేవాడు. సో అప్పటి నుంచి ఆయన రచనా ప్రభావం నాకు తెలుసు. కానీ ఆయన గొప్పగా నాకు నచ్చిన విషయం ఏంటంటే, బండోపంత్ అనే ఒక నవల చదివాను ఆయన రాసింది. గంగాధర్ గాడ్గిల్ అని, అది హిందీలో రాసినటువంటి పుస్తకాన్ని బండోపంత్గా అనువదించాడు. అమ్మో ఇతను సామాన్యుడు కాదు అని అర్థమైంది. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అంచెలంచెలుగా అనేక అతను కేవలం అనువాదమే కాకుండా సృజించాడు. ఎన్నో కథలు, 100 కథలు రాశాడు, 1000 వ్యాసాలు రాశాడు. ఆ వ్యాసాలు కేవలం ఒక సబ్జెక్ట్ అని కాదు, రాజకీయాల పట్ల, అనేక విషయాల పట్ల, సాహిత్యం మీద రాశారు. అతను స్పృశించినటువంటి అంశం ఏదీ లేదు. ముఖ్యంగా ఒక కాలమిస్టుగా ఈ గ్రేట్ ఆంధ్రాకి రాస్తున్నారు ఆయన. ఆయనకి ఎంతమంది అభిమానులు చెప్పడానికి వీల్లేదు. ఆయన అదే కాకుండా మా హాసం పత్రికకి మేనేజింగ్ ఎడిటర్గా చాలా కాలం పనిచేశారు. ఆ హాసం తరఫున మేము ఇంచుమించుగా 40 పుస్తకాలు ఆయన ఆధ్వర్యంలో ప్రింట్ చేయగలిగాం. ఇప్పుడు నేను దాని వెనక ఉన్న మనిషినే కానీ దాని ముందున్న మనిషిని కాదు. అది చేయడానికి నాకు సమర్థులైనటువంటి సహచరులు కావాలి. అలాంటి ఒక సహచరుడు ప్రసాద్. అతన్ని విస్మరించానని అనుకునే అభిప్రాయం కలుగుతుందేమో నాకు భయం వేసింది. మధ్యలో వీళ్ళు 4గురికి ఇచ్చాము, ఇంతవరకు ప్రసాద్ గురించి పట్టించుకోలేదేమని. ఇది విస్మరణ కాదు, విలంబనం మాత్రమే. తగిన సమయంలో చూసిద్దాం అనుకున్నాం. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బహుశా సంవత్సరానికి 2 పర్యాయాలు ఇచ్చేస్తే కానీ నేను అందరినీ కవర్ చేయలేను. నా వయసు రీత్యా నాకు 76 వచ్చేసినాయి. ఎంతకాలం నేను ఈ సభలకు రాగలను, ఈ మెట్లెక్కగలను తెలియదు. సంవత్సరంలో 2 పర్యాయాలు చేసి 4గురిగా సత్కరించుకోగలిగితే త్వరగా తెలుగు భాషలో సేవ చేస్తున్నటువంటి సాహితీమూర్తులకు, తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్నటువంటి మహానుభావులకి కవర్ చేసే అవకాశం ఉందని ఏడాదిలో 2 మార్లు ఈ రకమైనటువంటి పురస్కారాలకి శ్రీకారం చుట్టాం. ఈ సారస్వత పరిషత్తు మాకు వేదిక, ఇక్కడే చేస్తాం. శివారెడ్డి గారు, చెన్నై గారు సహకరిస్తే జరుగుతాయి. గతంలో 3గురికి సేవారత్న అవార్డులు ఇచ్చాం. వాళ్ళు ఆనందమూర్తి గారికి ఇచ్చాం, తర్వాత చెన్నై గారికి ఇచ్చాం, పతంజలి గారికి ఇచ్చాం, మృణాళిని గారికి కూడా ఇచ్చాం. ఈసారి
గంధం బసవశంకర్రావుకి ఇస్తున్నాం. ఈ అబ్బాయి ఒక బీఎస్సీ స్టూడెంట్గా మా దగ్గరికి ఉద్యోగానికి వచ్చాడు. క్వాలిటీ కంట్రోల్లో పెట్టాం. కానీ అతను నా దగ్గరికి వచ్చే ముందే ఆయన ఇంటి పేరు తగ్గట్టుగా ఒక గంధంతోనే వచ్చాడు, అన్నమయ్య గంధంతో వచ్చాడు. శోభారాజు గారి దగ్గర కొంతకాలం సహచరుడుగా ఉండి వాళ్ళ బృందంలో ఒక వ్యక్తిగా ఆమెకి సహాయకుడుగా ఉన్నాడు. బహుశా విద్యార్థి దశలోనే అన్నమయ్య మీద ఆయనకి మక్కువ ఏర్పడి శోభారాజు గారి దగ్గరికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి ఆమె పనుపున నా దగ్గరికి వచ్చాడు. ఆమె నన్ను అడిగారు, అబ్బాయికి అని ఉద్యోగం ఇవ్వండి అని. సరే, బీఎస్సీ క్వాలిటీ కంట్రోల్లో ఉంటాడు, చదువుకున్న సైన్స్ కదా అని. కానీ ఆ గంధం వదలలేదు అన్నమాచార్య మీద. చేస్తాను సార్, చూడాలి సార్, అది చేయాలి సార్, తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీకి వెళ్ళాలి, వెంకటేశ్వర ప్రాచ్య గ్రంథాలయంకి వెళ్ళి తాళపత్రాలు చూడాలి, చేతి వ్రాత ప్రతులు చూడాలి, నాకు అవకాశం ఇవ్వండి అని అడిగితే కొంత ఆశ్చర్యపోయి కొంత ఆనందపడి, సరే నువ్వు ఈ డిగ్రీని కూడా కొంచెం పెంచుకోవాలని చెప్పి అన్నాను. ఎంఎస్సీ చేశాడు మా దగ్గర పనిచేస్తూనే. తర్వాత ఎంఏ చేశాడు తెలుగులో. అంటే ఆ ఎంఏ ఎందుకు డిగ్రీల కోసం కాదు, అన్నమాచార్య భాష అర్థం చేసుకోవాలంటే తెలుగు మీద కొంత పట్టు కావాలి. తను చదివిన ఎంఎస్సి భుక్తి కోసం, తను చదివిన ఎంఏ ముక్తి కోసం. ఆ అన్నమయ్య కీర్తనలు అర్థం చేసుకొని అరిగించుకొని దాని మీద ఒక విశ్లేషణ రాయాలన్నా, దాని మీద కొంత కృషి చేయాలన్నా, పరిశోధన చేయాలన్నా తగిన భాషాబలం కావాలి. అందుకోసం ఒక పక్క వృత్తి చేస్తూనే మా దగ్గర సైంటిస్ట్గా పనిచేస్తూనే, క్వాలిటీ కంట్రోల్లో పనిచేస్తూనే ఈ ఎంఎస్సి కావడం, ఎంఏ కావడం, ఆ తంజావూరు వెళ్ళడం, తిరుపతికి వెళ్ళడం, అంటే వీటికి ఆయనకి ఆసక్తి ఉంది కాబట్టి నేను కూడా పెద్ద మనసు చేసుకొని సగం రోజులు ఆయన వెళ్ళినా నేనేం ఇబ్బంది పెట్టలేదు. ఆయన చేస్తున్న వృత్తే కాదు, ఆయన ప్రవృత్తి కూడా నాకు ఇష్టం కనుక ఆయన ప్రోత్సహించాం. ఆయన చాలా కృషి చేశాడు. ఆయనకు ఆదివారం లేదు, శనివారం లేదు. అన్నమయ్య లేదా శాంత. ఆయన ప్రస్థానం శాంతలో సుదీర్ఘంగా కొనసాగింది. అదే సమయంలో అన్నమాచార్య వీటికి సంబంధించినటువంటి శేషాచార్యుల ప్రతి ఇవన్నీ చూసి వేటూరి ఆనందమూర్తి గారితో ఆయన సంపర్కం పెట్టుకొని అక్కడికి ఆయనతో పదే ఆయన బెంగళూరుకు వెళ్ళి ఆయనతో కూర్చొని వీటి మీద పరిష్కరణ కోసంగా చాలా కృషి చేశాడు. 289 కీర్తనలు, అలభ్యమైన కీర్తనల్ని అవి అన్నమాచార్యవే అని నిరూపించేసి దాన్ని పరిష్కరణకి దోహదం చేసి నా పేరు కూడా పెట్టారు పరిష్కర్తగా. నేను చేసింది ఏమీ లేదు, కేవలం హార్దికంగా వాళ్ళ వెనక ఉండి ఆనందమూర్తి గారికి, శంకర్రావు గారికి చేదోడు వాళ్ళుగా ఉండి చేయించిన పనిది. అది టీటీడీ వారికి దేవుడికి సమర్పణ చేశాం. ఆ తర్వాతనే ఇంకొక 89 అలభ్యమైన కీర్తనలు దొరికితే అవి కూడా చేయించాం. వీటన్నిటిలో కొన్ని 50 కీర్తనలు సెలెక్ట్ చేసుకొని గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి చేత, సాయికృష్ణ యాచంద్ర గారి చేత వాటికి స్వరాలు అద్ది రికార్డ్ చేయించాం. ఇవి కూడా స్వామివారికి సమర్పించాం. ఇవన్నీ టీటీడీ వాళ్ళు చేయవలసిన పనులు. మరి స్వామి మా చేత చేయించాడు. ఎందుకు వాళ్ళ చేత యాక్సెప్ట్ చేయించడానికి కూడా చాలా కష్టమే అయింది. వాళ్ళు నెలల కాలాలు పట్టుకొని ఆలోచించి చెప్తామని చివరికి యాక్సెప్ట్ చేశారు. ఇంత కృషి వెనక శంకర్రావు ఇంత సేవ చేశాడు కాబట్టి అన్నమయ్య కీర్తనలకి అలభ్యమైన కీర్తనలు తీసుకురావడం, దాన్ని పరిష్కరింపజేయడం, పుస్తకాలుగా వేయడం, ఇవి కాక సుజన రంజని వారి సహకారంతో, శర్మ గారు ఇక్కడే ఉంటారు, థ్యాంక్ యూ, వారి సహకారంతో అన్నమయ్య అన్నమాట, అన్నమయ్య పద, ఇవి తాడే పతంజలి గారు వారు ఎంతో మాకు అన్నమయ్య కీర్తనల మీద చాలా సహాయం చేశారు. వారు ఇక్కడే ఉన్నారు. ఈ అన్నమయ్య మీద ఇంచుమించుగా శాంత వసంత ఆ రోజులో ట్రస్ట్ లేదు, కేవలం వరప్రసాదే ఉన్నాడు. ట్రస్ట్ తర్వాత ఏర్పాటు చేశాం. ఇంత అన్నమయ్య గురించినటువంటి మేము చేయగలిగిన పనులకి మాకు వెనక శంకర్రావు ద్వారానే ఇంత దూరం నేనైనా నడిచింది. అది నిజాయితీగా నేను ఒప్పుకోవాల్సిన విషయం. అంత సేవ చేసిన శంకర్రావుకి ఇవాళ ఈ సన్మానం సరైంది. రాబోయే కొద్ది రోజుల్లో మరికొంతమందికి బహుశా డిసెంబర్లోనే చేస్తాం అనుకుంటాను, దగ్గరలోనే.
సంవత్సరానికి రెండు పర్యాయాలు చేయాలి. చాలామంది సాహితీవేత్తలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరినీ ఇంకా కవర్ చేయలేకపోతే నాకు కొంత అసహనంగా ఉంటుంది. నాకున్న అసహనం అందరికీ తెలిసిందే. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయడాలని సంకల్పతున్నాం. అవసరమైతే 3 సార్లు చేస్తాం సంవత్సరానికి. చాలామంది కవర్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. నమస్కారం. ఈరోజు పెద్ద మనసు చేసుకుని రమణాచారి గారు వారు గురువారెడ్డి గారు కూడా వచ్చున్నారు ఇక్కడికి. ఆయన పుణ్యాన్ని కొంచెం అవలీలగా రాగలిగారు ఇక్కడికి, లేకపోతే అంత తేలిక కాదు. వచ్చారు మనసు చేసుకొని. ఇలాంటి సభకి వారు అలంకారం. సాహిత్యం మీద, ఈ కళల పట్ల, అనేక విషయాల పట్ల ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ వల్లనే ఇవాళ తెలంగాణలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి ఒక అండదండ, ఒక వెన్నుదండగా ఉన్నటువంటి గొప్పవారు వారు ఈ సభకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభకి ఇంతమంది నిండుగా ఉన్నటువంటి సభ నేను చూడలేదు. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇదంతా ప్రసాద్ శంకర్రావుల పుణ్యం. నమస్కారం. పురస్కార ప్రదానోత్సవం డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహిత్యవేత్త పురస్కారం శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ గారికి, అంతకుముందు చెన్నయ్య గారు ప్రశంసాపత్ర పఠనం చేస్తారు. శాంతా వసంత ట్రస్టు కీర్తి పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత, కాలమిస్టు శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ గారికి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా అందిస్తున్న ప్రశంసాపత్రం. నిత్యం కొత్త కొత్త ఆలోచనలకు పదును పెడుతూ చమత్కారం, హాస్యం, వ్యంగ్యం కలబోసి అద్భుత కళాత్మక వాక్య నిర్మాణ చాలనంతో అతివేగంగా రచనలు చేసే నేర్పుగల రచయిత ఎంబీఎస్ ప్రసాద్ గారు. అధ్యయనం, పరిశోధన ఆయన కళానికి బలం. మొదలు పెడితే చాలు పంక్తుల వెంట కళ్ళను పరుగులెత్తించే శైలి ఆయన సొంతం. కథను తొక్కే కథనం ఆయన రచనా గుణం. ఇది అది అని లేదు. అణువు నుంచి అంతరిక్షం వరకు దేన్నైనా స్పృశించి, ఆవేశించి, విశ్లేషించి, వివేచించి అందించి పాఠక లోకాన్ని పరవశింపచేయటం ఎంబీఎస్ ప్రసాద్ గారికి పెన్నుతో పెట్టిన విద్య. రామాయణ, భారత, భాగవతాది పురాణ పాత్రలు, సంఘటనలు, తరతరాల జనుల నమ్మకాలు, వాటిలోని హేతుబద్ధతపై అద్భుతమైన చర్చ చేయటం ప్రసాద్ గారి ప్రత్యేకత. జీవన భృతి కోసం తొలుత ఎంచుకున్న ఉద్యోగం ఆర్థిక సంబంధమైనది. ఆ వృత్తికి స్వస్తి చెప్పి ఎంచుకున్న సాహితీ సృజన మనోవృత్తి ఆర్థిక సంబంధమైనది. 50 ఏళ్లుగా అలా అవిరళంగా సాగుతూ దేశ విదేశాల్లోని లక్షలాది మంది పాఠకుల హృదయాలను దోచుకుంటున్నది. 30 వెరైటీ కథల సంపుటి చేపలు, తిమింగలాలు, మరో 30 వెరైటీ కథల సంపుటి వశీకరణం, తెలుగు కథల పరిచయాలు, కథా పరామర్శ, మత విషయాలపై చేసిన ఆలోచనల సంపుటి పురాణ పరామర్శ, 20 ప్రసిద్ధ నవలల పరిచయాలతో కూడిన నవలా పరామర్శ, ప్రముఖుల ప్రసిద్ధ పుస్తకాల పరిచయాలతో కూడిన పుస్తక పరామర్శ, హిందీ సినీ ముచ్చట్లు, రాజీవ్ గాంధీ హత్య కారణాలు, జరిగిన తీరు, నేర పరిశోధన మొదలైన 30 పుస్తకాలు, 30 ఈబుక్స్ వెలువరించారు. టీవీ యాంకర్గా రూపొందించిన ఇది అసలు కథ, రేడియో జాకీగా వరల్డ్ స్పేస్ స్పందనలో పడక్కుర్చీ కబుర్లు పేరుతో 2 ఏళ్ల పాటు సాగించిన ప్రసంగాలు, హాసం పత్రిక నిర్వహణ, హాసం ప్రచురణల సంచాలకత్వం, 8 సంపుటాల ముళ్ళపూడి వారి సాహితీ సర్వస్వం సంపాదకత్వం, రుద్రమదేవి, తలైవి చలనచిత్రాల కథా పరిశోధన, రచనా ప్రమేయం, ఇలా ఎంబీఎస్ ప్రసాద్ గారి కృషికి నిదర్శనాలుగా చెప్పుకోదగినవి అనేక ఉన్నాయి. ఏది రాసినా సారళ్యం, ధారణాశక్తిని చాటే ధార ఆయన ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ ఎంబీఎస్ ప్రసాద్ గారి రచన విశ్వరూప ప్రదర్శనకు ప్రముఖ వేదికగా ఉంటున్నది. ఆ వెబ్సైట్లో శీర్షిక నిర్వహిస్తూ వైవిధ్యంతో కూడుకున్న అంశాలపై వేలాది వ్యాసాలు రాస్తూ లక్షలాది మంది పాఠకుల ఆదరాభిమానాలు పొందుతున్న అరుదైన రచయిత ఎంబీఎస్ ప్రసాద్ గారు. బహుముఖ ప్రతిభా సంపన్నుడైన ఎంబీఎస్కు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి హాస్య రచయితగా కీర్తి పురస్కారం, స్వాతి వారపత్రిక కథల పోటీల్లో పలుమార్లు ప్రథమ బహుమతులు లభించాయి. మచిలీపట్నం ఆంధ్ర సారస్వత సమితి వారి నుంచి, ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి ఉగాది పురస్కారం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారిచే విశిష్ట సన్మానం, 50 ఏళ్ల సాహిత్య కృషి గుర్తింపుగా జర్నలిస్టు డైరీ అచీవర్స్ అవార్డు, వీటన్నింటికి మించి మహోన్నత దర్శక రచయితలు బాపు రమణలచే అందుకున్న సన్మానం,
ఎంబీఎస్ ఘనతకు తార్కాణాలు. ఒక మాట మర్చిపోయాను చెప్పడం. ప్రసాద్ గారి గురించి ఆయన చాలా చెప్పారు. మన సన్మాన పత్రంలో చెప్పదగిన మాట ఒకటి ఉంది, నేను ఇందాక మర్చిపోయాను చెప్పడం. ఆయన పుస్తకాలు మనం చదవం అని అనుకోకూడదు, పుస్తకాలు విన్నాం అనుకోవాలి. అంటే తన సరాసరి మనతో మాట్లాడుతున్నంత భావం కలుగుద్ది. అది ఆయన శైలిలో ఉన్న విశేషం. అది ఎవరైనా మన పుస్తకాలు చదివినప్పుడు ఒక వాక్యం ఎలా ఉంటుందంటే, ఇది చదివాను, ఇది గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. ఇది అది కాదు, ఒక మనిషి మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆయన రాసిన ఏదైనా, అది సబ్జెక్ట్ ఏదైనా కానీ మనతో సరాసరి ఆత్మీయంగా ఎదురెదురుగా కూర్చొని పడకుచ్చి కబుర్లు చెప్పుకున్నంత హాయిగా మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అది వారి శైలి విశేషం. ఆయన శాంతాకి సుదీర్ఘ బంధువు. నాకు కమ్యూనికేషన్ విభాగానికి కన్సల్టెంట్గా పనిచేశారు. మా కంపెనీ తరఫున ఏదైనా ఒక ప్రోడక్ట్ వస్తున్నప్పుడు దాన్ని ప్రజలకు తెలియజేసే విధానం, ఏ రకమైనటువంటి క్యాప్షన్ బాగుంటుంది, దాన్ని ఏ రకంగా మనసులోకి చొప్పించాలి అన్నటువంటి ఆలోచన, చమత్కారంగా చెప్పడం, అవన్నీ శాంతాకి ఆయన చేసినటువంటి గొప్ప ప్రయోగాలు. ఆయన మా ఇంటి పక్షే, శంకర్రావు మా ఇంటి పక్షి అనకూడదు, నిలయ విద్వాంసులు గౌరవంగా చెప్పుకుందాం. వాళ్ళకున్న చనువు కొద్దీ నేను పక్షులు అన్నాను. వీళ్ళు శాంతతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు. చాలు. ప్రసాద్ గారి సతీమణి స్వాతి గారిని కూడా వేదికకు విచ్చేసి ఈ సన్మానంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రత్యేక ఆసనం పైన ఇరువురు ఆశీనులవుతారు. తర్వాత ముఖ్య అతిథి సభాధ్యక్షులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా సత్కారం జరుగుతుంది. శాంత వసంత ట్రస్టులో సగభాగం వసంత మేడం గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ ఏ చెన్నయ్య గారు ప్రశంసాపత్ర పఠనం చేస్తారు. యువకుడైన గంధం బసవశంకరరావు పరిశోధన, వ్యాసరచన, స్మితపూర్వ మధుర భాషణల ప్రతిభా సమాహారం. ప్రథమ వాగ్గేయకారుడైన అన్నమయ్య కలియుగ వైకుంఠపతి శ్రీ వెంకటేశ్వరునిపై వేలాది కీర్తనలు రచిస్తే ఆ సంకీర్తన వాంగ్మయ ప్రాచుర్యమే జీవన పరమావధిగా కృషి సాగిస్తున్నవారు శంకర్రావు గారు. 1979 సంవత్సరంలో కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో శ్రీమతి అలిమేలుమంగ శ్రీ గంధం గంగయ్య దంపతులకు జన్మించిన ఈ బసవ శంకరుడు మాతృమూర్తి అందించిన సంస్కార బలంతో బాల్యం నుంచే భక్తి, ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్నారు. విద్యార్థి దశలో మొదటిసారిగా అన్నమయ్య సంకీర్తన సంపుటాలను చూసిన మరుక్షణంలో అన్నమయ్య సాహిత్య పరిశోధనే తన భావి కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. తన జీవనోపాధి, జీవన లక్ష్యం రెండింటికి అండ లభించిన కాలం అత్యంత కీలకమైంది. శాంత బయోటెక్నిక్స్లో శాస్త్రవేత్తగా, అన్నమయ్య పరిశోధకుడిగా 2 పడవల మీద సాగిన ప్రయాణాన్ని సుగమం చేసిన దిక్సూచిగా డాక్టర్ వరప్రసాద్ రెడ్డిని ఎన్నటికీ మరువలేనని చెప్పుకుంటారు శంకర్రావు. ఒక దశలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు అన్నమయ్య సంకీర్తన సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థల వేదికల మీద జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించినప్పుడు శంకర్రావు అత్యంత అభినివేశంతో పాల్గొని కొంగురొత్త విశేషాలను వెల్లడించి
ప్రముఖ వక్తగా పేరు పొందారు. ఆ సదస్సులు, ఆ పత్ర సమర్పణలు ఆగినా తాను అన్నమయ్య పరిశోధనను మాత్రం దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. తంజావూరులోని సరస్వతి మహల్, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ మొదలైన రాతప్రతుల భాండాగారాలలో అవిశ్రాంతంగా కృషి చేసి అన్నమయ్య రచించిన 289 కొత్త కీర్తనలను వెలుగులోకి తీసుకొచ్చారు. తాను సాహిత్య విద్యార్థి కాడు, పరిశోధన అర్హత ప్రమాణాల మర్మమెరిగినవాడు కాడు, కానీ అన్నమయ్య సంకీర్తన సాహిత్య పరిశోధన కృషిలో వామనుడిగా ప్రవేశించి త్రివిక్రముడిగా ఎదిగి పండితుల ప్రశంసలు అందుకున్నాడు. పెద్దల ఆశీస్సులతో తాను వెలికితీసిన తాళ్లపాక వారి కొత్త సంకీర్తనలు శాంతా వసంత ట్రస్ట్ సౌజన్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అధికారికంగా తాళ్లపాక సంకీర్తనలు, శ్రీ వెంకటేశ పదములు పేరిట ప్రత్యేక సంపుటాలుగా వెలువడ్డాయి. గాయక శ్రేష్ఠుల ద్వారా 50కి పైగా కీర్తనలు స్వరసహితంగా ఈనాడు సామాజిక మాధ్యమంలో శ్రోతలకు అందుబాటులో ఉన్నాయి. శంకర్రావు ప్రతిభ విస్తృతం. అన్నమయ్య కొత్త కీర్తనల అన్వేషణ, పరిశోధన కొనసాగుతూనే ఉంది. సుజనరంజని సంగీత ప్రచార సంస్థ ద్వారా అన్నమయ్య పదామృత వర్షిణి, అన్నమయ్య పద మందాకిని అనే గ్రంథాల ద్వారా 400కు పైగా కీర్తనలకు వ్యాఖ్యానం అందించారు. అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య జీవిత చరిత్రను, రచనల వివరాలను తాళ్లపాక పెద తిరుమలాచార్యుల పేరుతో లఘు గ్రంథంగా తీసుకొచ్చారు. అన్నమయ్య వాంగ్మయంతో అనుబంధం కలిగిన 22 మంది ప్రముఖులు ఆకాశవాణి కోసం అందించిన ప్రసంగాలను డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, గొల్లపల్లి మంజులాదేవి గారుల సంయుక్త సంపాదకత్వంలో శంకర్రావు అన్నమయ్య పదగోపురం పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ పుస్తకంపై ప్రవచనం చేయటం తనకు లభించిన మరో ఆశీస్సు. అనేక విశ్వవిద్యాలయాల్లో, ఇతర వేదికల మీద అన్నమయ్యకు సంబంధించిన ప్రసంగాలు చేయటంతో పాటు భారత, భాగవత, రామాయణ, ఇతిహాస పురాణాలపై ప్రవచనాలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తన కృషికి గాను తెలుగు విశ్వవిద్యాలయం పరిశోధనా పురస్కారాన్ని అందించి గౌరవించింది. తిరుమల తిరుపతి దేవస్థానం, సంగమం అకాడమీ, శ్రీ సిటీ బిజినెస్ సెంటర్, శ్రీవాణి మొదలైన సంస్థలు శంకర్రావును గౌరవించుకున్నాయి. తాను చేయవలసిన కృషి ఇంకా ఎంతో ఉందని, తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు ఇంకా వెలుగులోకి తేవలసి ఉందని, ఇప్పటి వరకు వెలుగు చూసిన సంకీర్తనల సంగీత సాహిత్యాన్ని అధ్యయనం చేసి విశ్లేషణాత్మక ప్రసంగాలు, గ్రంథ రచనల ద్వారా అన్నమయ్య గురించి లోకానికి ఇంకా తెలియచెప్పవలసిన కాలం మిగిలే ఉందని విశ్వసించే గంధం బసవశంకర్రావు ఈ తరంలో అగ్రస్థానం అందుకున్న పరిశోధన తపస్వి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు డాక్టర్ శంకర్రావు గారిని, వారి శ్రీమతిని పురస్కారం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వేదాశీర్వాదం. పురస్కార సమ్మాన్యులకు ₹1,00,000 చెక్కు, శాలువ, యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆజుష్కేత్యం రజాం దదుః భాగధేయేనైవైనం ప్రళయతి బ్రాహ్మణ ఆరుషేయ బుద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి
तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गीर्तये देता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तराजाय सर्वस्तोमोदिरात्रमुत्तममहद्भवति सर्वस्याप्त्यै चित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीवतरतो वर्धमान इत्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेनावर्धयन्ति शतमेनमेव आत्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आजुर्दा अग्ने हविषोजुषानो घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमपि रक्षतादिवो पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदिशोऽग्निहोत्रं जह्वति य उचैन देवं वेद घृतेन त्वं घृतेन घृतेन त्वं तनुवस्तनुवस्तं घृतेन घृतेन त्वं तनुवः त्वं तनुवस्तनुवस्त्वं तनुवो वर्धयस्व वर्धयस्व तनुवस्त्वं त्वं तनुवो वर्धयस्व तनुवो वर्धयस्व वर्धयस्व तनुवस्तनुवो वर्धयस्व सत्याः सत्या वर्धयस्व तनुवस्तनुवो वर्धयस्व सत्याः वर्धयस्व सत्याः सत्या वर्धयस्व वर्धयस्व सत्याः सन्तु सन्तु सत्या वर्धयस्व वर्धयस्व सत्याः सन्तु सत्याः सन्तु सन्तु सत्याः सत्याः सन्तु यजमानस्य यजमानस्तु सत्य सत्याः सत्याः सन्तु यजमानस्य सन्तु यजमानस्य यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामाः कामा यजमानस्य सन्तु सन्तु तस्य कामाः यजमानस्य कामाः कामा यजमानस्य यजमानस्य कामाः कामा इति कामाः श्रियमेवावरुन्धे सीतेवाते पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य सीतो वातः क्षेममेवावरुन्धे शिवादिश प्रदिश बुद्धिशो न आपो विश्वतः परिपान्तु शान्तिः साग्निना शान्ता सा मे शान्ता सुजुगुं सपयतो अन्तरिक्षगुं शान्तं तद्वाजुना शान्तं तन्मे शान्तगुं सुजुगुं सपयतो जो शान्ता सादित्येन शान्ता सा मे शान्ता सुजुगुं सपयतो पृथिवी शान्तरिन्तरिक्षगुं शान्तिर्द्यौ शान्तिर्दिशः शान्तिरवान्तर दिशा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिर् शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः प्रजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्मणः मनः शान्तिरान्तिरेव शान्तिर्मे अस्तु शान्तिः शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति సభా సరస్వతికి నమస్కారం. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో శాంతా వసంత ట్రస్ట్ వారు ఈ పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని ఏర్పరచడం పారిశుద్ధులకు అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. వారి వాళ్ళ ఉపన్యసిస్తూ మా కార్యక్రమాలన్నీ ఇక్కడే చేస్తామని చెప్పిన తర్వాత సారస్వత పరిషత్తుతో సాంగత్యం కానీ అనుబంధం ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా పక్షులకు రెక్కలు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. అధ్యక్షుల వారు, కార్యదర్శి, దీంతో సంబంధం ఉన్న వాళ్ళందరం కూడా మా వరప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. ఇది వారు ఒక మాట అన్నారు, మా ఇంటి నిలయ విద్వాంసులు మా గూటి పక్షులు అని చెప్పని. ఒక పక్క
బాలసుబ్రహ్మణ్య ప్రసాద్, మరో ప్రక్కన బసవశంకర్రావు గారు. ఇరువురిని ఇవాళ పురస్కారంతో సత్కరించుకోవాలనేటువంటి అభిప్రాయం ఉండడం అనేటువంటి చూశారు. ఒక మాట అన్నారు, ఇది విస్మరణ కాదు, విలంబం కాదు అని. అది సత్యం. ఇంతకుముందు ఎవరికైతే పురస్కారాలు ఇవ్వబడ్డాయో సాహితీ పురస్కారాలు, ఒకరు తిరుమల శ్రీనివాసాచార్య స్వామి వారు, మా చిన్నాన్నగారు, వారికి ఇప్పుడు దాదాపు 84-86 ఏళ్ళు. ఆ తర్వాత మా ఎల్లూరి శివారెడ్డి గారు నాకు డాక్టరేట్ రావడానికి కారకులైనటువంటి గురువులు. గురుస్థానంలో ఉండేటువంటి మా ఎల్లూరు శివారెడ్డి గారు సారస్వత పరిషత్ అధ్యక్షులుగా 78 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వారు. ఆ తర్వాత రక్తం సూర్యుడు శివారెడ్డి, బహుశా ఈ శివారెడ్డి కంటే ఓ ఏడాది పెద్దనే అయి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. వారు 79-80 ఏళ్లకు ఉన్నవారే. కాబట్టి మా ప్రసాద్ గారికి వచ్చినటువంటి పురస్కారం ఏదైతే ఉందో విలంబం లేదు, విస్మరణ లేదు, సరైనటువంటి సమయంలోనే వచ్చింది. 70 దాటితే కానీ పండినట్టు లెక్క. ఇప్పటి కాలంలో ఇంతకుముందు 60 అంటే ముసలి వాళ్ళు అని చెప్పనేవాళ్ళు, కానీ ఇప్పుడు 60 ఉన్నవాళ్ళు, 65 ఉన్నవాళ్ళు 70 వచ్చేదాకా ఎవరు కూడా ముసలితనంలో ఉన్నట్టుగా లేదు ఈ కాలంలో. అది ఒక రకంగా కాలానికి మనం నమస్కరించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇవాళ ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నటువంటి సందర్భంగా నాకు ఒక మాట అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా కుటుంబీకులమే. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలుగా ఉండేటువంటి సందర్భంలో కోరుకునేది సత్సంతానాన్ని. అందులో కొడుకు పుట్టాలని చెప్పని కోరుకునేటువంటి తల్లులు ఎంతోమంది ఉంటారు. పుడితే కొడుకు పుట్టాలని చెప్పి అనుకోవడం పొరపాటేం కాదు, కానీ పుట్టినవాడు ఎలా ఉంటాడు అనేటువంటి సంగతి తర్వాత మనకు కాలం తెలుపుతూ ఉంటుంది. అందుకని పుడితే వరప్రసాద్ రెడ్డి లాంటి కొడుకు పుట్టాలి అనేటువంటి రీతిలో ఆలోచించేటువంటి తల్లులకు మనం నమస్కరించాల్సిన అవసరం ఉంది. శాంతమ్మ ఏ పుణ్యం చేసుకుందో కానీ వరప్రసాద్ రెడ్డి కారణజన్ముడు. ఇది నేను ఒక్క సభలో అన్నమాట కాదు. చదివింది ఇంజనీరింగ్ అయినా తర్వాత వారు చేపట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఎంత దానికోసం చెప్పని తపన పడ్డారో, ప్రపంచ స్థాయిలో ఆలోచన చేసేసి ఇంతకుముందు మా డాక్టర్ చెన్నయ్య గారు చెప్పినట్టుగా ఏదైతే ప్రఖ్యాతి పొందినారో హెపటైటిస్ వ్యాక్సిన్తోని, అది ప్రపంచమంతా కూడా గుర్తుంచుకునేటువంటి విశేషం. దానికి ఒక్క పద్మభూషణ్ సరిపోదు, అంతకంటే ఏది ఎక్కువ వచ్చినా సమంజసమైనటువంటి విషయమే. అది ఒక ఎత్తు. ఒక సైంటిస్ట్గా, ఒక ఇంజనీర్గా, ఒక సామాజిక దృక్పథం కాకుండా సైంటిఫిక్ దృక్పథంతో ఉండేటువంటి విషయం. కానీ అలాంటి వ్యక్తి సాహితీ సంగీతాల పట్ల అపారమైనటువంటి గౌరవము, మర్యాద, అభిమానము, ప్రేమ కలిగి ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని చాలామంది గమనిస్తూ వస్తూ ఉన్నాము. గమనించడం కాదు, ఉంటే ఇలా ఉండాలి అని చెప్పని ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి వరప్రసాద్ రెడ్డి కుటుంబానికి నమస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. తమకు ఒకవేళ ప్రేమ ఉంటే ఉండనిపో, తమకు ఒకవేళ అభిమానం ఉంటే ఉండనిపో, సంగీతం అంటే నాకు ఇష్టమైతే ఉండనిపో, సాహిత్యం అంటే నాకు ఇష్టం ఉంటే ఉండనిపో, ఎందుకు ఇన్ని పుస్తకాలను ప్రచురింపజేయవలే? ఎందుకు అవతలి వారిని గౌరవించుకోవాలి? ఎందుకు పురస్కారాలు నెలకొల్పవాలి? పురస్కారాలు నెలకొల్పి వారిని ఎందుకు సత్కరించుకోవాలి? తానొక సామాన్యుడిలా ఉండి ఇతరులను గౌరవంగా చూసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు సామాన్యులు కాదు. తమ కోసం పాటుపడేవారు మనుషులు, పనుల కోసం పాటుపడేవారు మహాత్ములు. ఆ జాబితాలోకి వచ్చేటువంటి మా వరప్రసాద్ రెడ్డి గారికి నమస్కరిస్తూ ఉన్నాను. వారికి, అమ్మగారు వసంత గారికి ఇరువురు కూడా. ఇవాళ జరిగేటువంటి కార్యక్రమం శాంత వసంత ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉంది. శాంత మహాతల్లి, వసంతమ్మ ఒక గొప్ప ఇల్లాలు, దొడ్డ ఇల్లాలు. ఇరువురి పేరిట జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇరువురికి పురస్కారాలు ఇవ్వబడుతున్నాయి. ఒకరు ఎంబీఎస్ ప్రసాద్ అయితే మరొకరు మా శంకర్రావు గారు. ఇరువురికి పురస్కారాలు ఇవ్వబడుతున్నటువంటి సందర్భంగా ఇవ్వబడేటువంటి వాళ్ళ పేర్లు కూడా రెండు ఉన్నాయి ఇక్కడ. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, వారి తండ్రి పరమ పూజ్యుడైనటువంటి కోడూరు వెంకటరమణారెడ్డి గారు తండ్రి గారు, వారిరువురి పేరు మీద. అంటే శాంత వసంత ట్రస్టు, డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి గారు, అలాగే ఎంబీఎస్ ప్రసాద్ గారు, శంకర్రావు గారు. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినటువంటివి కాదు. చాలా గొప్పగా ప్రణాళికతో రచించుకొని గొప్పగా చేయాలనేటువంటి అభిప్రాయంతో, అందరి యొక్క మన్ననలు పొందాలనేటువంటి ఆనందంతో చేస్తున్నటువంటి పని. కాబట్టి ఇది విజయీభవ అన్నట్టుగా వేదాశీర్వచనం కూడా దొరికినందుకు, వేద పండితులకు వచ్చి ఇక్కడ ఆశీర్వచనం ఇచ్చినందుకు మనం కూడా వారికి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ ఒక పండగలాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం.
రాష్ట్ర ప్రభుత్వం, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కార్యక్రమాన్ని ఒక పండగలాగా చేస్తుంది. ఆనాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అది జరిగేటువంటి విధానం అంతా కూడా చూస్తే అందరికీ కూడా చాలా పర్వదినమనే కాకుండా పవిత్ర దినంలా భావింపబడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సారస్వత పరిషత్తులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కూడా ఒక పురస్కార ప్రధాన కార్యక్రమం కాకుండా ఒక పర్వదినాన్ని, ఒక పవిత్ర దినాన్ని భాషించేలా, భావింపజేసేలా ఉండని చెప్పని మనమందరం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంతమంది విద్వజ్జనం వచ్చారు ఇక్కడికి, ఇంతమంది సాహితీ మిత్రులు వచ్చారు ఇక్కడికి, సారస్వత మిత్రులు వచ్చారు ఇక్కడికి, కళలన్నా, సంగీతమన్నా, సాహిత్యమన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా వచ్చి దీన్ని ఇంత గొప్పగా విజయవంతం చేస్తున్నందుకు మీకు నమస్కారం. ఇవాళటి కాలంలో అన్నీ కూడా యూట్యూబ్లో వస్తున్నాయి, లేకపోతే ఏదో కల్చరల్ టీవీలో వస్తున్నాయి అని చెప్పినటువంటి పేరుతో ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అనేటువంటి రీతిలో కాకుండా ఈ సారస్వత పరిషత్తు ప్రాంగణాన్ని మేమందరం కూడా పావనం చేస్తామా అన్నట్టుగా వచ్చి అటు ప్రసాద్ గారిని, ఇటు శంకర్రావు గారిని ఇరువురిని కూడా ఆశీర్వదించినందుకు సదస్సులకు కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇలా వస్తూ ఉంటేనే నిజంగా ఈ కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. వారు మాట్లాడుతూ అన్నారు ఇంకా ఎక్కువగా చేయాలి, అవసరమైతే సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు కూడా చేసి సాహితీ మిత్రుల్ని, సంగీత మిత్రుల్ని వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాలనేటువంటి సదభిప్రాయం ఉంది. చూసారా ఎంతమందికి ఉంటుందండి? ఆ ఆలోచనే గొప్పది. దాన్ని ఆచరణ సాధ్యం చేస్తున్నటువంటి మనిషి వరప్రసాద్ రెడ్డి గారు. అందుకే నేను చాలాసార్లు అక్కడక్కడ అంటూ ఉంటాను, మేఘానికి విలువ గర్జించినప్పుడు కాదు, వర్షించినప్పుడు. మానవ జన్మకు సార్థక్యం కూడా ఆదర్శాలను వల్లించినప్పుడు కాదు, వాటిని ఆచరణ సాధ్యం చేస్తూ ఉన్నప్పుడు. పురస్కారం అని చెప్పంటే పురస్కారం కాదు, ₹1,00,000 పురస్కారం ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేంత స్థాయిలో ఒక శాంత వసంత ట్రస్ట్ వారు ఇస్తున్నారు అని చెప్పంటే ఆ ట్రస్ట్కి నమస్కరిస్తూ చాలామంది సారస్వత మిత్రులకు ఈ పురస్కారం ఎప్పుడొస్తుందా అనేటువంటి ఆలోచనను కలిగిస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఏ కోకిలకు ఏమందుతుందో, ఏ చిలుకకి ఏమందుతుందో ఆ కోకిలలు, చిలుకలు ఎప్పుడు ఈ వేదిక మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటాయా అని చెప్పని ఆలోచిస్తూ ఆనందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పని తెలుపుతూ ఒక్క మాట ఇక్కడ మా మొక్కపాటి బాలసుబ్రహ్మణ్య ప్రసాద్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు సన్మాన పత్రం అనండి, దీన్ని ప్రశంసా పత్రం అనండి, మా చెన్నయ్య గారు ఆయనని ఆపాదమస్తకంగా అన్ని రకాలుగా కూడా అభివర్ణించారు. ఆయన కథకుడు అని చెప్పన్నారు, అనువాదకుడు అన్నారు, రేడియో జాకీ అన్నారు, అలాగే టీవీ సీరియల్లో యాంకర్ అని చెప్పన్నారు. వీటన్నిటితో పాటు వారి దగ్గర ఉండేటువంటి గొప్ప విశేషం ఏందని చెప్పంటే రచనా శైలి. greatanthra.com అనేటువంటిది ఇక్కడే కాదు, అమెరికాలో నేను చూశాను. greatanthra.comని ఎంతమంది ఎన్ని రకాలుగా కూడా చూసి అభినందిస్తూ ఉంటారో, అందులో MBS కబుర్లని ఎంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటారో, అక్కడ వందలాది మంది నాకున్నటువంటి మిత్రులంతా కూడా MBS ప్రసాద్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు, మన దేశంలోనే కాదు. అంత గొప్ప శైలి ఉన్నటువంటి MBS ప్రసాద్ గారు ఒక బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి బయటకు వచ్చినటువంటి వారు. దానితో పాటు స్నేహం అనేటువంటి పదానికి ఉన్నటువంటి 2 అక్షరాలుగా ఈ ప్రసాద్ గారు, ఆ ప్రసాద్ గారు 50 ఏళ్ళుగా పైగా ఉన్నారు అని చెప్పంటే ఆ స్నేహానికి మనమందరం కూడా జేజేలు పలుకుదాం. స్నేహ పురస్సరంగానే హాసం పత్రిక నిర్వహించడం కానీ, స్నేహం పురస్సరంగానే హాసం పబ్లికేషన్స్ తీసుకురావడం కానీ, స్నేహ పురస్సరంగానే శాంతా బయోటెక్నిక్లో వారు మీడియా కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉండడం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నట్టయితే ఎక్కడో అనిపించుంటుంది మన వరప్రసాద్ రెడ్డి గారికి, మా ప్రసాద్కి ఇచ్చేయాలని. అది ఇవ్వడమే అనుకోవడమే కాదు, అనడం కూడా జరిగింది వేదిక మీద. విలంబం జరుగుతుందేమో, విస్మరణ జరుగుతుందేమో అని. ఏ విలంబం లేదు, ఏ విస్మరణ లేదు. మేమందరం కూడా ఆనందిస్తున్నాము. సరియైన సమయంలో ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. వారికి ఇప్పుడే 72 ఏళ్ల యువకుడు ఆయన, ఇంకా 30 ఏళ్ల వయసు ఉంది ఆయనకి. ఇంకా ఎన్నో పురస్కారాలు రావాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా ప్రసాద్ గారికి ఈ సందర్భంగా శుభాభినందనలు. ఇక శంకర్రావు అనేటువంటి వారు ఉన్నారు చూసారా, నాకు గత 20 ఏళ్ళుగా తెలుసు. అదేమి చిత్రమో, అన్నమయ్య బహుశా ఆవహించినట్టున్నాడు మా శంకర్రావుకి. నాకు పరిచయమైనటువంటి సమయం అప్పుడు నేను అనుకుంటా సుజన రంజనిలో సీతారామ శర్మ గారు అన్నమాచార్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వ్యాఖ్యాతగా నేను బహుశా చూసుంటాను వారిని. అప్పుడు నాకు పరిచయం అయ్యి ఉంటారు. తర్వాత వచ్చి ఆకాశవాణిలో వారు కార్యక్రమాలు చేస్తున్న విధానాన్ని తెలుపుతున్నప్పుడు పరిచయం అయ్యారు. యువకుడుగా ఉంటూనే అన్నమయ్య మీద పరిశోధన చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా గారిగా పనిచేసినటువంటి నాకు అన్నమయ్య అంటే ఎంత ప్రేమో, ఎంత అదో నేను వేరే చెప్పాల్సిన అక్కర్లేదు. ఆ అన్నమయ్య గురించి
పరిశోధన చేసినటువంటి వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, గౌరిపట్ల సుబ్బరామ శర్మ గారు, ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు శ్రీనివాసాచార్య. వీళ్ళు మొదట్లో మొదలుపెట్టినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం, బహుశా మా శంకర్రావు గారికి తెలిసిన విషయం కానీ చాలామందికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అన్నమయ్యను ఒక కవిగా కానీ ఒక సాహితీ మూర్తిగా కానీ గుర్తించినటువంటి సమాజంలో ఉండింది. అప్పుడు ఆయన రాసినటువంటి సాహిత్యం మీద వేటూరి ఆనందమూర్తి గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కుమారుడు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 1940 నుంచి 1950 మధ్యకాలంలో అపారమైనటువంటి కృషి చేసి వారిని బయటకు తీసుకువచ్చేసేసి ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ రాగిరేకుల్ని బయటకు తీసుకొచ్చేంత పరిశోధన చేసి అన్నమయ్యను స్థిరపరచడానికి ప్రయత్నం చేసిన ఆ తర్వాత వేటూరి ఆనందమూర్తి గారు పిహెచ్డి చేయడానికి అన్నమయ్య సాహిత్యం మీద చేస్తానని చెప్పంటే అది ఒక సాహిత్యం కాదేమో, దాన్ని మీరు శీర్షికగా తీసుకోవడానికి అంతగా అవసరం లేదు అని చెప్పినటువంటి పెద్దల మాట విని అన్నమయ్య మీద కాకుండా వేరే విషయం మీద ఆయన పరిశోధన చేయాల్సి ఉంటే ఆగత్యం ఏర్పడింది. అలాంటిది ఇప్పుడు అన్నమయ్య మీద దాదాపు 100 కంటే ఎక్కువగా పిహెచ్డీలు వచ్చినటువంటి కాలంలో శంకర్రావు గారిని మనం స్మరించుకోవడం చాలా అవసరం. అది సాహిత్యమే కాదన్నారు, అది పద సాహిత్యం అన్నారు, జానపద సాహిత్యం అన్నారు, అందులో ఏమంత గొప్పతనం ఉంది అన్నారు. కానీ నేనుగా ఒక మాట చెప్తా ఉన్నాను, ఆ రోజుల్లోనే 600 సంవత్సరాల క్రితమే ఆయన ఒక విప్లవ కవి, ఒక అభ్యుదయ కవి, లేకపోతే ఏ కులదుడు అయితేనేమి ఎవరైతేనేమి అందరూ సమానమే అని బ్రహ్మం ఒక్కటే అని చెప్పినటువంటి మహానుభావుడు అన్నమయ్య. అదొకటే కాదు, నిండైనటువంటి రాజు, మెండైనటువంటి రాజు కానీ బ్రాహ్మణుడు కానీ చండాలుడు కానీ అందరం కూడా పడుకునేది ఒకటే చోటు, పోయినప్పుడు కూడా ఉండేది ఒకటే చోటు అని చెప్పినటువంటి ఆ విప్లవాత్మకమైనటువంటి భావాలు చెప్పినటువంటి అన్నమయ్యని అప్పుడు సాహిత్యం కాదని చెప్పినటువంటి వాళ్ళందరూ నోళ్ళు మూసేసిన తర్వాత కొత్తగా ఇటీవలి కాలంలో మన శంకర్రావు చేసినటువంటి పని ఏంటంటే తంజావూరు సరస్వతి మహల్కు వెళ్ళి కొన్ని తాళపత్రాలను సేకరించి, కాగిత ప్రతులను సేకరించి అందులో కొన్ని కీర్తనలను ఇంతకుముందు వరప్రసాద్ రెడ్డి గారు కానీ ప్రశంసాపత్రంలో కానీ పేర్కొనడం జరిగింది. దాదాపు 893-92 కీర్తనలను బయటకు తీసుకురావడం జరిగింది. అందులో నాకు ఒకటి చాలా బాగా నచ్చింది. అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆ స్వామివారి దగ్గర వీడుకోలు పలుకుతున్నప్పుడు ఆ వేద పండితులు, అర్చకులు, ప్రధాన అర్చకులు, అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా స్వామివారి యొక్క అలంకార వస్త్రాన్ని బహుకరించేటువంటి సందర్భంగా పోయి వత్తునా శంఖమా పోయి వత్తునా చక్రమా పోయి వత్తునా నీడలేని చింతనే పోయి వత్తునా శ్రీ వెంకటనాథుడనే పోయి వత్తునా నన్ను కన్న తల్లి అలుమెలు మంగ నాంచారమ్మ పోయి వత్తునా పోయి వత్తునా పోయి వత్తునా. ఈ కీర్తన ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా తప్పకుండా అనుకుంటాడు, నేను అనుకొని వచ్చాను, పోయి వత్తునా అనే పదం ఆయన అనడం చూసారా, అది మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే స్వామి నిన్ను వదిలిపెట్టిపోవడం అనేటువంటిది నా శరీరాన్ని వదిలిపెట్టిపోయేంత బాధ అనిపిస్తున్నది నాకు. నిన్ను వదిలి ఎక్కడికి పోతాను నేను, నాకు రాష్ట్రపతి పదవి కావాలా లేక ఈవోగా ఉంటావా అని చెప్పంటే ఈవోగానే ఉంటాననేటువంటి భావంతో ఇక్కడ నీకు సేవ చేయడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను బదిలీ మీద పోవాల్సి వస్తుంది కాబట్టి పోయి వత్తునా అన్నాను. భగవంతుడి దయ ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి కీర్తనలను మా శంకర్రావు బయటకు తీసుకువచ్చినందుకు వారికి నా యొక్క శుభాభినందనలు. యువకుడైన 45 ఏళ్ల వయసులో ఉన్నటువంటి శంకర్రావుకి మరీ 50 ఏళ్ల భవిష్యత్తు ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ అన్నమయ్యని ఇలాగే ఆరాధిస్తూ శాంతా బయోటెక్నిక్లో ఉండేటువంటి సైంటిస్ట్గా తన యొక్క వృత్తిని అలాగే కొనసాగిస్తూ వరప్రసాద్ రెడ్డి గారి యొక్క సౌజన్యాన్ని ఆ వారి సౌహార్దాన్ని కూడా ఇలాగే స్వీకరిస్తూ భవిష్యత్తులో ఇంకా వర్ధిల్లాలని చెప్పని వారికి ఆశీర్వదిస్తూ మీరందరికీ మరొకసారి ఈ పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని ఇంత ఫలవంతం చేసినందుకు నమస్కరిస్తూ సెలవు. ఇప్పుడు స్పందన మొదట ఎంవిఎస్ ప్రసాద్ గారు. అందరికీ వందనాలు. ఇది కొంచెం ఎమోషనల్గా
అయ్యే సందర్భం ఇది. ఎందుకంటే ఈ ప్రాంగణం అటువంటిది. నాకు హైదరాబాదులో అత్యంత ఇష్టమైన ప్రాంగణం అంటే ఇదే. రవీంద్ర భారతి అని చెప్పి కొంతమంది అనుకుంటారు, కానీ నాకు అది కాదు. ఎందుకంటే యువభారతి కార్యక్రమాలు ఇక్కడే జరిగేవి, ఇదే ప్రాంగణం. అందువల్ల అసలు ఆ ప్రసంగాలు అటెండ్ అవ్వడం, ఆ తర్వాత ఇదే ప్రాంగణంలో ఉన్న వాళ్ళ స్టాల్లో పుస్తకాలు కొనడం ఒక గొప్ప అనుభవం దానికి. అవన్నీ కూడా నాకు టీనేజ్కి సంబంధించిన మధుర స్మృతులు. దేవులపల్లి వారు, సినారే, రంగనాథాచార్యులు గారు, దివాకర్ల వెంకటావధాని గారు మహామౌలు. అసలు అంటే వాళ్ళ ప్రజెన్స్లో మనం ఉంటే ఒక ఎలక్ట్రిఫైయింగ్ అని అనిపించేది నిజానికి. అటువంటి ప్రాంగణం ఇది. అందువల్ల ఏంటంటే ఈ ప్రాంగణంలో నాకు సత్కారం జరగడం ఇది చాలా ఎమోషనల్గానే ఫీల్ అవుతున్నాను. ఇక రెండోది వరప్రసాద్ పేర అవార్డు తీసుకోవడం. ఎందుకంటే వరప్రసాద్ అనగానే అందరూ సైంటిస్టు, ఇండస్ట్రియలిస్టు, స్వదేశీ వీరుడు, బయోటెక్ విప్లవ సారథి, ఇవన్నీ చెప్తారు. సరే, కొంతమంది హాసం, పబ్లిషరు, ఇవి. కానీ ఆయన ముఖ్యంగా ఆయన ఒక పార్శ్వాన్ని ఎక్కువ మంది చెప్పరు. ఆయన సాహితీవేత్త, స్వయంగా సాహితీవేత్త. అంటే విస్తారంగా రాయలేదు కాబట్టి సాహితీకారుడు అని అనడం, కానీ సాహితీవేత్త. వేత్త అంటే తెలుసున్నవాడు, సాహిత్యం యొక్క లోతులు తెలుసున్నవాడు. దేన్నైనా కూడా బాగా డీప్గా స్టడీ చేసి, అంటే చక్కగా రాస్తాడు. అతను ఎక్కువగా రాయడు కానీ చాలా చక్కగా రాస్తాడు. ఇంకా అంతకంటే చక్కగా విమర్శిస్తాడు. ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా చెప్పగలడు. నిశ్చితంగా విమర్శిస్తాడు. రచనలు కానీ వాళ్ళ టాలెంట్ని ముందుగానే గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తాడు. ఇంకా ఆ విషయం అందరికీ కూడా తెలుసు. పుస్తకాలు అనేకం వేయించాడు, చేశాడు, ఇవన్నీ అందరికీ కూడా తెలుసు. ఇంకా సంగీతం విషయం కూడా ఆయన సంగీతకారుడు కాదు కానీ సంగీతజ్ఞుడు. సంగీతంలో ఏది బెస్ట్ అసలు అంటే ఆ చెవులు చాలా నిశితంగా వింటాయి. ఎక్కడ అపశృతి ఏది రావడానికి వీల్లేదు. అందులో ఎవరైనా కనుక సంగీతకారుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళలో ద బెస్ట్ అన్నది వాళ్ళలోంచి వెలికి తీయగల సామర్థ్యం ఉన్నవాడు. అది అటువంటి వరప్రసాద్ పేర అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు అవార్డు స్పాన్సర్ చేసే వాళ్ళకి నిజంగా ఇవన్నీ తెలియవలసిన అవసరం లేదు. చాలామంది ఉన్నారంటే పేర్లు అనవసరం. వాళ్ళ పేరంటే అవార్డు అంటే ఫైన్, అంటే వాళ్ళకి మంచి హృదయం ఉంది, స్పాన్సర్ చేస్తున్నాను. కానీ ఈయన ప్రత్యేకంగా, ఈయన స్పెసిఫిక్గా ఆయనే సాహితీవేత్త అయ్యుండి అతని పేర నాకు అవార్డు ఇవ్వడం అనేది, అది అందుకోవడం నాకు చాలా మహద్భాగ్యంగానే ఫీల్ అవుతాను. ఇక మూడోది వరప్రసాద్ నాకు ఆత్మీయుడు కావడం. 50 ఏళ్ల ఫ్రెండ్షిప్. ఇద్దరం కలిసే, అంటే పక్కపక్క బిల్డింగ్లో ఉండేవాళ్ళం. ఆయన డిఫెన్స్ ల్యాబ్స్లో సైంటిస్టు, నేను బ్యాంక్ ఎంప్లాయీని. మా ఇద్దరి అభిరుచులు కూడా ఏకవడం చేత, కుటుంబ స్నేహం కూడా ఉండడం చేత, వసంత్ గారు అక్కడే ఉన్నారు, అందువల్ల ఏంటంటే మాకు బాగా అనుబంధం ఏర్పడింది. ఇద్దరం కలిసి రాసేవాళ్ళం. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇద్దరు కలిసి ఒక మ్యాన్స్క్రిప్ట్ మ్యాగజైన్ని రన్ చేసేవాళ్ళం, నాటకాలు వేసేవాళ్ళం, బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళం. యువభారతి మీటింగులు ఇవి అన్నీ కలిసే చేసి ఉన్నాం. ఈ విధంగా అప్పట్లో ఏంటంటే ఆయనకంటే నాకు కొంచెం తీరిక ఎక్కువ. అందువల్ల ఆ ఉబలాటం కొద్దీ రాసేవాడిని. రాసిన తర్వాత ఆయనకి చూపించేవాడిని. ఆయన ఒక పట్టాన్ని ఏది మెచ్చడు, వచ్చిన బాధ అది. అందరికీ తెలుసు, వరప్రసాద్తో పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు అబ్బే అనడమే ముందు ఫస్ట్ వస్తుంది. అబ్బో అనడం అనేది ఒక పట్టాన్ని రాదు. అబ్బో అనిపించడానికి, అంటే జస్ట్ అబ్బేని అబ్బో చేయించడానికి చాలా కష్టపడాలి. అది కదా, గుణింతం కొంచెం మార్చడానికి చాలా కష్టపడాలి. ఏదో పట్టుకు చూపిస్తే బాలా అని వసంత్ గారు పాపం చెప్తుండేది, పోన్లండి ఏదో రాశాడుగా అని. లేదు మళ్ళీ రాస్తాను ఇలాగ రాయించి, నచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి పట్టుకెళ్ళి వాళ్ళ కొలీగ్స్కి వినిపించి నా గురించి క్యాన్వాస్ చేసేవాడు. వాళ్ళెవరూ నన్ను చూడలేదు,
కానీ ఇదంతా కూడా అంటే తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత శాంత వచ్చిన తర్వాత ఇది కాదు, ముందు నుంచి ఆయన లక్షణమే అది. వాళ్ళ క్లాస్మేట్స్లో కూడా ఒకతను బాగా పాడతాడని తెలిసి లాక్కొచ్చి స్టేజ్ మీద పాడించిన మనిషి. సో అటువంటి మనిషితో ఉన్నప్పుడు న్యాచురల్గా మనకు కూడా ఆయన్ని మెప్పించడమే మనకి గీట్రై. పత్రికలో పడిందా లేదా అవన్నీ కాదు, అమ్మయ్య ఈయన మెచ్చుకున్నాడు చాలు అమ్మయ్య అని చెప్పి అనిపించుకోవడం. అటువంటి ఆత్మీయుడైన వరప్రసాద్. అందుకనే నాది ఫస్ట్ పుస్తకం అచలపతి కథలు. నాకు చాలా ఇష్టమైన పుస్తకం, మంచి పేరు తెచ్చింది. అది ఆయనకి అంకితం ఇచ్చాను. నా తొలి రచనల తొలి పాఠకుడు వరప్రసాద్కి అని చెప్పని. అందువల్ల ఏంటంటే మేము అంటే ఇంతటి ఆత్మీయుడు చేతుల మీదుగా అందుకోవడం అనేది గొప్ప. తర్వాత నాది బ్యాంక్ ఉద్యోగం కారణంగా నేను అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరిగి ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇండస్ట్రీస్గా మారాడు. కానీ మా మధ్య సమీకరణం మాత్రం మారలేదు, ఫ్రెండ్షిప్ మారలేదు. మీ ఇద్దరం కలిసి ఏదో చేద్దాం అనే తాపత్రయం మాత్రం సాహిత్యం గురించి మారలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండడం వేరు, ఇప్పుడున్న ఆర్థిక స్థితి వేరు. అప్పట్లో తక్కువ ఉన్నప్పుడు కూడా ఏదో చేద్దాం అనుకుని వివేక రంగారావు గారి చేత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పాటల్ని సేకరింపజేసి ఆయన చేత వ్యాఖ్యానం రాయించడం. సేకరించడం కష్టం కాదు, ఆయన చేత వ్యాఖ్యానం రాయించడమే కష్టం. అప్పుడు కూడా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ ఎన్నో తంటాలు పడ్డాం అవలా. తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలన్నీ కూడా నేను సేకరించిన తర్వాత సాహితీ సరస్వం మేమే వేద్దాం అనుకున్నాం. కానీ పబ్లిషింగ్ మా వల్ల కాదు అని అర్థమయ్యి విశాలంతర వాళ్ళకి ఇచ్చేసాం. ఇలాగా అంటే మాది కాదు అని చెప్పి అనుకుంటూనే అలా చేస్తూనే చివరికి హాసం పెడదాం అని చెప్పి అన్నాడు. ఆయన ముందు వెబ్సైట్ అనుకున్నాడు, తరపత్రిక అనుకున్నాం. మొత్తం వచ్చిన తర్వాత ఆయన సరే పెడతా అన్నాడు. నేను బ్యాంక్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి నా 50వ ఏట కెరియర్ మార్చుకుని అంకెల్లోంచి అక్షరాల్లోకి వచ్చాను. సరే హాసం కమర్షియల్గా సక్సెస్ కాదు, కానీ పేరు మాత్రం చాలామంది వచ్చింది. అది మూసేసి 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా దాని గురించి అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు. ఇది దాంట్లో గొప్పతనం. ఇది గమనించే మేమేం చేసామంటే హాసం అవతారం మార్చి హాసం పుస్తకాలు అని ఒక 40 బుక్స్ వేసాము. ముళ్ళపూడి వెంకటరమణ గారి కోతికొమ్మచ్చి దగ్గర నుంచి అనేక మంచి మంచి పుస్తకాలు వాటి ద్వారా మేము వేసాము, హాస్యం సంగీతానికి సంబంధించిన అంశాలతోటి. అయితే ఈ పుస్తకాలు వేయడం అంటే న్యాచురల్లీ ఇప్పుడు ఆయన వెనకాల ఉండగలడు, కానీ ఆయన ఇవన్నీ కూడా పట్టించుకోవడం కష్టం, నేనే చేస్తుంటాను. శాంతావసంత ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్లో కొన్ని పుస్తకాల్లో నా ప్రమేయం ఉంది. తర్వాత మిగతా ఇండిపెండెంట్గా వేస్తున్నప్పుడు కూడా ఏమంటే ఇప్పుడు ప్రసాద్ కూడా కొంచెం ఫ్రీ టైం వచ్చింది కాబట్టి ఆయన ఎక్కువగా అంటే వీటిలో పుస్తకాలు అవి కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. బ్యాలేలు అవి కూడా దగ్గరుండి చక్కగా చేయించుకుంటున్నాడు. సో ఇటువంటి అంటే ఇంత క్లోజ్ మనుషులకి మధ్య అవార్డు ఇవ్వడం అనేది అంటే ఆయన ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాడు అని చెప్పి అనే మాట వస్తుందా అన్న ఒక సంకోచం ఉంటుంది న్యాచురల్గా. కానీ నాకేమనిపించిందంటే మాయాబజార్ సినిమాలో బలరాముడు కృష్ణుడిని అభినందిద్దాం అనుకుంటాడు. అనుకుందాం అన్నప్పుడు మా తమ్ముడు కదా అంటే బాగుండదేమో అని అనుకోడు. సోదర బంధాన్ని అది అడ్డుగా అనుకోలేదు. అదేవిధంగా ఈరోజు అవార్డు ఇవ్వడానికి మా స్నేహబంధం అవరోధం కాకూడదు అనుకుని వరప్రసాద్ తర్వాత ఆయన సెలక్షన్ టీం వాళ్ళు అనుకోవడం అది నాకు ఆ విధంగా అని చెప్పి అంటే నేను అనుకుని తృప్తి పడ్డాను. అంటే ఒక ఫ్రెండ్గా కాదు, ఇండిపెండెంట్గానే నా ఇండిపెండెంట్ స్టాండింగ్ నాకు ఉంది, అందువల్లే నేను అర్హుణ్ణే అని చెప్పి నన్ను నేను అనుకుని చెప్పుకున్నాను. ఇక శాంతావసంత ట్రస్ట్ కాబట్టి శాంతమ్మ గారు నాకు కూడా తెల్లటి వారే, చాలా క్లోజ్. ఆవిడ ఎన్నో పుస్తకాలు చదవడాలు, డిస్కస్ చేయడాలు ఎంతో ఉంది. ఇక దాంట్లో రెండో పేరు వసంత గారు అత్యంత ఆత్మీయురాలు. చిన్నప్పటి నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి ఆవిడ చిన్నప్పటి నుంచి మా ఇద్దరిది ఒకటే వయసు అంచేది. అంటే వీ గ్రూ టుగెదర్ అన్నట్టుగానే ఉంటుంది.
మంచిది. ఆవిడ ఆత్మీయురాలు శాంతా వసంత ట్రస్ట్ వారికి నా యొక్క కృతజ్ఞతలు. ఇక ముఖ్య అతిథిగా వచ్చిన రమణాచారి గారు, ఆయన ఆఫీసర్గా అత్యంత సమర్థుడు, అది అందరికీ తెలుసు. సాహిత్యం, సంగీతం, కళ ఏదైనా చెప్పండి, అసలు ఇంత నిష్ణాతుడు ఆయన. ఎందుకంటే స్వయంగా మంచి కవి, చాలా మంచి కవి. ఈ రోజుల్లో కూడా పద్యాన్ని నిలబెట్టిన ఆయన. ఎవరైనా సరే మొత్తం తెలుసు, మొత్తం ఉభయ రాష్ట్రాల్లో ఏదైనా కనుక ఒక కళాకారుడికి ఏదైనా అవసరం కావాలి, ఏదైనా ఉంది, ఏదైనా చెయ్యాలి అంటే ఆయనే పెద్ద దిక్కు, రమణాచారి గారు. వల్లీశ్వర్ గారు ఒక పుస్తకం రాశారు. అంటే ఆయన స్వభావం అది నాకు భలే నచ్చింది. ఆయన చెప్పింది ఒక చిన్న ఇన్సిడెంట్. డ్రామా కాంపిటీషన్ అని చెప్పని స్టేట్ లెవెల్లో ఒకటి ఆర్గనైజ్ చేశారు. కానీ ఏదో న్యాచురల్ కెలామిటీ ఏదో వచ్చింది. చీఫ్ సెక్రటరీ గారు మోహన్ కాంతా గారు ఇవేం లేవు, క్యాన్సిల్ చేద్దాం అని చెప్పి అన్నారట. వైఎస్ఎం అప్పుడు ముఖ్యమంత్రి. రమణ గారు వర్రీ అయిపోయారు. అదేమిటండి అలా అంటే అలా క్యాన్సిల్ చేస్తే పాపం వాళ్ళంతా ఎంత నిరాశ నిస్పృహలో ఉంటారు, రిహార్సల్స్ చేశారు కదా అని చెప్పి ఆయన ఎంత వర్రీ అయ్యారో ఆయన రాశారు వల్లీశ్వర్ గారు. అసలు అంటే తర్వాత వల్లీశ్వర్ వెళ్ళి అంటే ఆయన గురించి ఆయన చెప్పుకున్నారు, వెళ్ళి వైఎస్ తోటి మాట్లాడి మొత్తానికి సమాధానపరిచారని. అంటే ఇప్పుడు ఆ కళాకారుల వాళ్ళ మనసులోకి దూరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని మామూలుగా వేసే వాళ్ళకి కూడా ఇటువంటివి ఏ సెంటిమెంట్లో ఉండవు అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ ఆయన మాత్రం మహా అద్భుతమైన మనిషి. తర్వాత మా గురించి చెప్పిన చెన్నై గారు, నాకు చాలా గౌరవం. చెన్నై గారు అంటే వ్యక్తిగతంగా పరిచయాలు పెద్దగా లేవు, కానీ ఆయన ఏ పని చేసినా అతి మంచి లోతుగా ఆలోచించి చాలా చక్కగా చేస్తారు. నిజానికి సాహిత్య సేవకుడుగా ఆయనకి అవార్డు రావడం అనేది మోస్ట్ డిజర్వింగ్. నిజానికి చెన్నై గారు ఏది చేసినా కూడా పక్కాగా ఉంటుంది. అటువంటి మనిషి ఆయన. అధ్యక్షులు శివారెడ్డి గారి అంటే కూడా నాకు చాలా గౌరవం ఉంది. అదే మా ఇద్దరికి పరిచయం లేదు అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే ఆయన గురించి మాత్రం నాకు బాగా తెలుసు. ఇక నాతో పాటు అవార్డు తీసుకున్న శంకరు ఇప్పుడు మన వరప్రసాద్ ఇంటి పేరు శాంత అయినట్టుగా శంకర్ అంటే అన్నమయ్య శంకర్ అన్నపోతే మాకు తట్టదు. ఎందుకంటే పేరు చాలా కామన్ కదా. అతను సైంటిస్టే, కానీ అన్నమయ్య గురించి ఎంత వేడిపోయింటే ఒక ఉన్మాదం అతనికి. నిజానికి అసలు దేని గురించో మాట ఊరికే తాపత్రయపడిపోయి అక్కడికి వెళ్ళి పరిశోధన చేస్తా, ఇక్కడికి వెళ్ళి చేస్తా, ఇంక ఎంత ఇదంటే అంత ఇది. అందులో ఒకటంటే సరే సేకరించడం అనేది ఒక ఎత్తు, కానీ వాటికి వ్యాఖ్యానం చేయడం ఎంతో పాండిత్యం ఉంటే తప్ప అది చేయడం కష్టం. తర్వాత ఇంకొకటి నాకు అనిపించేది, ఇవి కొత్త పాటలు అని మీరు కనుక డిక్లేర్ చేయాలంటే అంతకుముందు ఉన్న వేలాది పాటల్ని మీరు తెలుసుకుని ఉండాలి. అవన్నీ మైండ్లో ఉండి అప్పుడు ఇది కొత్తది అని. అంటే ఇప్పుడు ఏం గుర్తుందిరా మహానుభావుడు బాబోయ్. అసలు అతను ఇంకోటి అన్నమయ్య మాటల అర్థాల గురించి కొట్టి చచ్చిపోతారు. అది పటాన్ని అర్థం కావు మనకి. వాటి మీద కూడా చెప్పగలడు. చాలా ఘటికుడు నిజానికి. అయితే అతను అంత ఘటికుడైనప్పటికీ కూడా వరప్రసాద్ చేతులు పడేది. మనం అంటాం కదా, వర్షపు చినుకు ముచ్చిపు చిప్పులో పడాలని. అలాగా వరప్రసాద్ దగ్గర పడ్డాడు కాబట్టి షైన్ అయ్యాడు, అందులో మాత్రం సందేహం లేదు. అయితే వరప్రసాద్ ఇలాగా అతన్ని ప్రోత్సహించి చేస్తుంటే అందరూ అడిగేవారు శాంతాలో, ఏమిటండి ఇది, ఆయనేమో ఫ్యాక్టరీకి రాడు, తంజావూరు అంటాడు, తిరుపతి అంటాడు, మీరేమో ఓ పక్క ప్రమోషన్లు ఇస్తున్నారు, అసలు పెయిడ్ లీవ్ ఇస్తున్నారు, ఏమిటిది అని చెప్పి చాలా వచ్చాయి కంప్లైంట్లు. దాని వరప్రసాద్ అన్నది ఏంటంటే, అజిత్ వాడేకర్ని స్టేట్ బ్యాంక్ వాళ్ళు నువ్వు బ్యాంకులోనే కూర్చుని టోకెన్లు అనరా, అనలే కదా. అలాగే ఇప్పుడు పటౌడి ఉన్నాడు, వజీర్ సుల్తాన్లో ఎప్పుడైనామో కూర్చున్నాడు అక్కడ, లేదు కదా. వాళ్ళంతా ఎందుకు ఎంకరేజ్ చేశారు? స్పోర్ట్స్ని కనుక సమాజానికి ఒక బాధ్యతగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలంటే వీళ్ళకి మన ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చేశారు. ఇది నేను శాంతా తరఫున ఎందుకు చేయకూడదు, అన్నమయ్య దాని గురించి ఈ పరిశోధన చేయడానికి శాంతా తరఫు నుంచి నేను ఎందుకు చేయకూడదు, ఒకతను వదులుతుంటే ఏమైంది పెద్ద అని. ఇది మైండ్ యూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే పదాన్ని వచ్చేదానికి ముందు చేసిన పని. ఇప్పుడైతే ఏవో చెప్తారు, ఆ స్కీమ్ కిందేమో ఏవో పార్కులు మెయింటైన్ చేసాం,
మొక్కలకి ఏమో పోయించాం, ఏవో చెప్తారు. ఇది కాదు, తెలుగు సమాజానికి ఒక సేవ, సామాజిక బాధ్యత ఒక కార్పొరేట్కి ఉంది అని ఆయన ఫీల్ అయి చేసిన గొప్ప పని. దానికి జోహార్ ప్రసాద్కి. ఎందుకంటే ఆ విధంగా ఎవరు ఆలోచించుండ్రు, అది చాలా గొప్పది. శంకర్రావుకి నాకు ఒక పోలిక ఉంది. మా ఇద్దరికి కూడా తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం వచ్చింది. ఇప్పుడు ఈ వేదిక మీద కూడా ఈ అవార్డు మీ ఇద్దరం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక చివరిగా సాహితీవేత్త అన్నారు కాబట్టి సాహిత్యం గురించి, అంటే సాహిత్యం గురించి నాకు ఏదో తెలుసు అని అవార్డు ఇస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు జస్ట్ చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే కథలు చదవడం. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో కనుక మీరు కథలు చదివి ఎంతకాలం అయిందండి అని అడిగితే చాలామంది అబ్బే అంటారు. కథలు చదవడం అనేది ఒక జువెనైల్ యాక్టివిటీ, ఏదో చిన్నప్పుడు ఏదో చదివామండి, ఇప్పుడు బే అక్కడ కుదురుతుందండి, ఇది మనం అనుకుంటున్నది. ఎందుకు చదవట్లేదు కథలు? నేను అబ్జర్వ్ చేసిందంటే సుమారుగా ఒక 15 ఏళ్ల వయసులో మనం స్టార్ట్ చేస్తాం కథలు. ఒక 10 ఏళ్ళు పోయేటప్పటికీ మనకి ఆ కథ తీరులన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. ఇంకా దాంతో పెద్ద చదవడం ఎందుకంటే స్టార్ట్ చేయంగానే ఎండింగ్ మనం ఊహించేస్తాం, మానేస్తాం. ఇదే అవుతోంది. తను ఇంకొకటి కూడా నేను అబ్జర్వ్ చేసింది అంటే ఇంగ్లీష్ వాళ్ళు, అంటే ఇంగ్లీష్ అంటే మొత్తం ఎనీ విదేశీ రచయితలు, వాళ్ళకి మంచి వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు ఒక ఓడలో పనిచేస్తుంటాడు, ఒక ఫ్యాక్టరీలో వాడు పనిచేస్తుంటాడు, అది లేకపోతే ఏదో ఒక మౌంటైనీరింగ్ వెళ్ళుంటాడు, ఎక్కడెక్కడో ఉంటాయి వాళ్ళకి. అందులో ఒకప్పుడు అప్పుల పాలైపోయి జైల్లో ఉన్న అనుభవాలు కూడా ఉంటాయి కొంతమంది రచయితలకి. ఈ వేరీడ్ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు ఆ థీమ్స్ అవి కూడా వేరీడ్గా రాయగలరు, వైవిధ్యం ఉంటుంది. మన తెలుగు వచ్చేటప్పటికీ అందరూ కూడా మధ్యతరగతికి చెందిన వాళ్ళు, ఏదో స్కూల్లో టీచర్గానో ఏదో ఉద్యోగం చేయడం. సో వాళ్ళ కథావస్తువు ఎంతసేపు ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది అక్కడ. అవే ఇవన్నీ ఎంతకాలం చదువుతాం? ఇంకోటి ఏంటంటే రైతులు, ఈ రైతులు సమస్యలు, కరువు కాటకాలు ఏం చేసినా అవి ఏమో మారవు. ఎప్పటికైనా మామూలుగా అదే ఆర్టికల్ మనం ఎన్నాళ్ళైనా అదే వాడుకోవచ్చు. ఆ రైతు సమస్యలు ఎప్పటికీ తీరవు. వాటి గురించి కథలు ఎన్ని చదువుతాం? చదవడం మానేసాం. ఇదే యాక్చువల్గా జరిగిన వాస్తవం. ఇప్పుడు ఏమవుతోంది, ఈ థీమ్ ఇవి కనుక మారాలి అంటే ఒక కొత్త వేవ్ రావాలి. ఒకసారి ఎండమూరి మల్లాది వాళ్ళు తెచ్చారు, కొత్తగా అందరికీ కూడా కొత్త సబ్జెక్టు పరిచయం చేశారు. చదివారు, అందరూ చాలా బాగుంది అనుకున్నారు. తర్వాత మళ్ళీ అటువంటి వెలుగు రాలేదు. ఒక ఆహ్లాదమైన కథ, ఒక రొమాంటిక్ స్టోరీ అని చెప్పి కనుక ఉండాలంటే ఒక సర్టన్ ఏజ్లో కొంతమంది రాశారు, వాళ్ళంతా ఓల్డ్ ఏజ్ వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు రాసే థీమ్స్ ఏమిట్రా అంటే పిల్లలు పట్టించుకోవటం లేదు, అటువంటి థీమ్స్ ఇవి. ఇక కొత్తగా రాసేవాళ్ళు ఎవరు ఆహ్లాదమైన కథలు రాయట్లేదు. మనసుకి ఉల్లాసం కలిగించకపోతే మనం ఎందుకు చదువుతాం? ఇది విషయం. దీన్ని అధిగమించడానికి నేనేం చేయాలి అని చెప్పి నేను అనుకున్నాను. నిజానికి నేను స్టోరీస్, అంటే నాది ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయ్యి 50 ఏళ్ళు అయింది. ఇప్పటికి నేను ఒక 200 కథలు రాశాను, అనువాదాలు చేశాను, విదేశీ కథల చేత స్ఫూర్తి పొందాను. ఎందుకు అంటే నేను ఇందాక చెప్పిన కారణమే. విదేశీ రచనల్లో ఒక వెరైటీ ఉంటుంది. నేను ఒక పాఠకుడుగా, నేను రాసినా కూడా నేను ప్రధానంగా పాఠకుడిని కాబట్టి నాకు వెరైటీ కావాలని ఎలా కోరుకుంటున్నానో అటువంటివే నేను అందించాలని నేను వెరైటీ గురించి నేను ఎప్పుడు కూడా చూశాను. కొన్ని చోట్ల అనువాదం చేశాను, కొన్ని చోట్ల స్ఫూర్తి పొందాను, వెరైటీ. ఇంకొకటి కూడా ఏంటంటే క్లిష్టత. మామూలుగా కవిత్వంలో క్లిష్టత ఉంది, కథల్లో మనకి క్లిష్టత ఉండట్లేదు. అంచేతనే పాఠకుడు ఊహించేస్తున్నాడు. నేను చాలా కథా మెటీరియల్ని తీసుకుని ఒక చిన్న దాంట్లో ఇమర్చడానికి నేను చూస్తాను. అంచేత ప్రతి లైను చదవకపోతే లాభం లేదు అనిపించేట్టుగా. ఇంకొకటి కూడా ఏంటంటే నేను చేసింది నాన్ ఫిక్షన్. ఫిక్షన్ రాయడం ఒకటి పని, నాన్ ఫిక్షన్ కూడా నేను బాగా నమ్ముకున్నాను. నేను నాన్ ఫిక్షన్ బాగా చదువుతాను, రాస్తాను కూడా. అంటే ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్, వాటి వల్ల నాకు కథలకి సబ్జెక్టులు దొరుకుతాయి. 1. 2, కథ అంటే మనకి ఒక శైలి ఉంటుంది, ఒక ఎత్తుగడ ఉంటుంది, ఒక నడక ఉంటుంది. అది రాయడం అలవాటు పడ్డ తర్వాత నాన్ ఫిక్షన్ కూడా నేను అంతే రమ్యంగా రాస్తున్నాను, రాయగలుగుతున్నాను అని అంటున్నారు జనాలు. అందువల్లే వాటి కూడా గిరాకీ ఉంది. ఇది ఎవరైనా రచయితలు మీలో అవుదాం అనుకున్నప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫిక్షన్ నాన్ ఫిక్షన్
రెండూ కనుక ఉంటే ఎప్పుడు కూడా మంచిది అని చెప్పేమో అనుకుంటాను నేను. ఇక మిగతా చెప్పాలంటే కాలమిస్టుగా ఓకే, నేను ఆర్టికల్స్ కూడామో రాస్తున్నాను. ఇవి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రచయితలు ఎప్పుడూ కూడా ఆపేయడం మంచిది. ఎందుకంటే పాఠకులు ఇంకా వద్దు అని చెప్పి అనే వరకు కూడా మనం ఉండకూడదు. ఎందుకంటే మతాబాలో మందు అయిపోతుంది, ఇసుక వచ్చేస్తుంది. అది అవతల వాళ్ళు గమనించే కంటే ముందు మనమే గమనిస్తే మంచిది. నాకు అటువంటి దశ రాకూడదు అని చెప్పని నేను కోరుకుంటూ, మీరు మమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు పురస్కార స్వీకర్త శంకర్రావు గారు అన్నమయ్య కీర్తన లాంటి స్పందన చెప్తారు. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే. తిరువెంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము సేయు భారకుండితడు. ఈ యావత్ సృష్టి కూడా ఆ జగన్నాథుడైనటువంటి పరమాత్ముడైనటువంటి వెంకట పరబ్రహ్మము చేత నడిపిస్తూ ఉంది. అట్టి పరబ్రహ్మానికి తొలి వందనం చేస్తూ అన్నమాచార్యుల వారు పదసాహిత్యకర్త, దానిని మించి గురుస్థానంలో ఉన్న మహనీయులు, అటువంటి అన్నమయ్యకు మలివందనం సమర్పిస్తూ ఇక్కడ మాట్లాడే విషయాలు పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. చర్విత చర్వణం కాకుండా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కృతజ్ఞత సమర్పించటం అనేది నా కర్తవ్యం, నా ధర్మం, నా విద్యుక్త ధర్మం. అటువంటి కృతజ్ఞత కేవలం ఒక పదానికి మాత్రం పరిమితం కాదు. కృతజ్ఞత అనేది చాలా గొప్ప విషయం, బరువైనటువంటి విషయం. బరువు అంటే ఇక్కడ ఏదో స్థూలంగా ఉన్న బరువు కాదు, గురుతరమైనటువంటి బాధ్యత. అటువంటి కృతజ్ఞతను వ్యక్తపరచుకోవటానికి ఈ సమయాన్ని తీసుకుంటూ, సన్మాన పత్రంలో చెప్పిన విషయాలు అనేక విషయాలు, అవి కేవలం నా ద్వారా మాత్రమే జరిగినవి కాదు. ఒక బీజం అంకురించి మొక్కగా రూపాంతరం చెందటానికి, ఆ మొక్క మానుగా తదుపరి పరిణామ దశలో వృక్షంగా ఎదిగి పుష్ప ఫలాలను అందించి సమృద్ధత సమాజానికి ఇవ్వటానికి అనేకమైనటువంటి కారకాలు ఉంటాయి. మొదట మృత్తిక కావాలి, తరువాత జలం కావాలి, తరువాత వాయుశక్తి కావాలి, ఆ తరువాత అగ్ని రూపంలో ఉన్న తేజస్సు కావాలి, ఆ తేజస్సు ప్రసరించటానికి ఆకాశతత్వం, ఆకాశం కావాలి. వీటిని ప్రాథమికంగా మనం పంచభూతాలు అంటాం. అవి ఉన్నప్పుడే ఒక వృక్షం ఎదిగి ఫలాలను పుష్పాలను అందించి జాతికి సౌభాగ్యాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఒక మనిషి, ఒక వ్యక్తి ఏదైనా సాధించాడు అంటే అది కేవలం అతడి లేదా ఆమె ఒక్క వల్ల మాత్రమే జరిగిన కృషి కాదు. ఆ విధంగా పరిగించి చూసినప్పుడు నా జీవితంలోనూ అనేక మంది మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులకు కృతజ్ఞత సమర్పించే క్రమంలో మొట్టమొదటగా వరప్రసాదుల వారికి, సాధారణంగా నేను సార్ అనే అంటాను, ఆ పేరుని అంటే గుండెలో ఒక మూర్తిమత్వం నింపుకున్నప్పుడు అది అనిర్వచనీయమైనటువంటి భావన లోనైనప్పుడు సాధారణంగా మనం పేరుని అంత చనువు ఉంది లేదని కాదు, అంత చొరవగా ఉట్టంకించలేం. కానీ ఇవాళ నాకు అనుగ్రహింపజేసినటువంటి శ్రీమాన్ కోడూరి వెంకటరమణారెడ్డి గారి సాహితీ సేవా పురస్కారం అనేది నాకు శిరోభూషణం, హృదయభూషణం. దానిని మించి అది ఇంకా నువ్వు చేయాల్సినటువంటి పరిశ్రమ, కృషి చాలా ఉంది. జాగరూకతతో మసలుతూ నీ కర్తవ్యాన్ని విస్మరించకుండా ఉండేందుకు కావలసినటువంటి హెచ్చరికను ప్రసరించే దివ్య జ్ఞానజ్యోతి. అటువంటి జ్ఞానజ్యోతిని నా కడదాకా నా హృదయంలో నిలుపుకుంటానని ఈ వేదిక పరంగా అది ప్రమాణం చేస్తూ
అటువంటి సౌభాగ్యాన్ని అన్నమాచార్యులు వారు అంటారు, ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక, ఇదిగాక వైభవం ఇదిగాక, ఇదిగాక తపము మరొకటి కలదా అని. అటువంటి సౌభాగ్యాన్ని వారు అందించినందుకు వారి పాదముల చెంత నా శిరస్సును దాల్చి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఇక నా తల్లిదండ్రులు ఈ సభలో ఉండటం సుకృతం, సౌభాగ్యం. శ్రీమతి అలమేలు మంగ, శ్రీ గంధం గంగయ్య గారు వారు నాకు భూమ్యాకాశాలకు ప్రతీకలు, పంచభూతాలలో భూమ్యాకాశాలకు ప్రతీకలు. ఇక తేజో రూపంలో గురుస్థానంలో ఉన్నటువంటి మహనీయుడు అన్నమాచార్యుల వారు. అన్నమయ్యని నేను ఎప్పుడో 600 ఏళ్ల క్రితం ఉన్న వ్యక్తిగా పరిగణించను. నిరంతరం నాతో నా గుండెలో ఉన్నవాడిగానే పరిగణిస్తూ ఆరాధిస్తూ నడుస్తూ ఉంటాను. ఎందుకు తేజో రూపం అంటే అన్నమాచార్యుల వారి జన్మ వృత్తాంతంలోనే మనమడు చిన్నన్న చెప్తూ, రాజీవనయను వరప్రసాదంబున తేజంబు మతి నెంతే విస్తరిల్ల లకమాంబకు పుణ్య లావణ్య నిధికి చెక్కని గ్రహమును ఉచ్చమున మూడలర అనుపమ లగ్నంబునందు వైశాఖమున విశాఖను జనించే అన్నమాచార్యుండు శక్తిమునికి పరాశరముని పుట్టినట్లు అని. ఆ విధంగా ఒక మనవడు చెప్తే మరొక మనవడు నేనే మాత్రం తీసిపోయానంటూ హరి అవతారమీతడు అన్నమయ్య, అరయ మా గురుడీతడు అన్నమయ్య. అటువంటి ఆ సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు నడుస్తున్న వాడిని కాబట్టి పెద్దలు పతంజలి గారు తాళపాక సంకీర్తనలకి ముందు మాట రాస్తూ ఓ గొప్ప ఆభరణాన్ని నాకు అనుగ్రహించారు. అన్నమయ్యకు దొరికిన మరొక చిన్న తిరుమలయ్య మా శంకర్రావు అని. వారికి ఆ సంప్రదాయంలో నడుస్తూ ఆ విధంగా తేజో రూపంలో గురుస్థానంలో అన్నమాచార్యుల వారు నిలిచి ఉన్నారు. వారికి కృతజ్ఞతా ప్రణామాలు. ఇక జలం అంటే ప్రవాహం, రామాయణ మహానది అంటాం. అంటే జలం ఎప్పుడు నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది, జీవన గమ్యం అది. ఆ స్థానంలో నాతో నిలచి నాకు తోడైనటువంటి నీడ నా సహధర్మచారిణి శ్రీమతి లక్ష్మీ లావణ్య. అది ఎందుకంటే ఈ సభలో చెప్పాలి. అన్నమయ్య సంకీర్తనల కోసం నేను పరిశ్రమిస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయాను. ఒకవైపు ఉద్యోగం, మరొక వైపు ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారితో కలిసి పరిశ్రమిస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయాను. ఆ మరచిన సమయంలో దాదాపు ఇది 15 దశాబ్దన్నర కృషి. ఆ కృషిలో నా తోడు నీడగా నన్ను పట్టించుకున్నటువంటి నా సహధర్మచారిణి జలస్థానంలో నిలిచి ఉంటుంది. జలం అంటే ప్రవాహం. ఇక ఆ తర్వాత వచ్చే వాయుశక్తి వరప్రసాదుల వారు. వాయుశక్తి అంటే ప్రాణాపాన వ్యాన సమాన ఉదాన పంచమహావాయువులు. దానికి ఉపపలకంగా మరల నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయము, ఈ 10 వాయువులు ఉంటేనే ఏదైనా నిలబడగలదు. ఎందుకు వారు అంటే 2001వ సంవత్సరంలో నేను శాంతాలో చేరినటువంటి ఆ ప్రస్థానం తొలి దశలో బెరుకుగా అన్నమయ్య నీతిసారం అనే ఒక వ్యాసాన్ని రాశాను. ఆ వ్యాసాన్ని బెరుకుగానే ఎండి గారి ఆఫీస్కి పంపిస్తే కొరియర్ ద్వారా దానిని వారి చదివి ఒక గొప్ప లేఖ, ఇది 2 పేజీల లేఖ, వారి స్వదస్తూరితో 30 జూలై 2001 ఆనందాన్ని ఆశ్చర్యాన్ని, ఇందాక వారు ప్రసంగంలో చెప్పిన 2 భావాల్ని, ఆనందాన్ని ఆశ్చర్యాన్ని వెళ్ళబుస్తూ దానికి నాకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఆశీపూర్వకంగా అనుగ్రహిస్తూ 2వ పేజీలో అన్నారు, మీరు మీ ప్రతిభను ఉద్దీప్తం చేసుకోండి, నాకు చేతనైనంత సాధ్యపడినంత సాయం చేస్తాను, మీ ప్రజ్ఞకు వెలుగు మార్గం వెదుకుదాం, 10 మందికి ఉపయోగపడేలా ఒక మాధ్యమం ద్వారా ప్రచారం చేద్దాం. ఇది సాకారమైన సమయం. అది 2 దశాబ్దాలుగా వారి చేసాయం నన్ను నడిపిస్తూనే ఉంది. కొన్నిసార్లు ఏ వ్యక్తికైనా క్లిష్టమైన సమయాలు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. అలాంటివి కూడా దండిగా ఉన్న సందర్భంలో వాయుశక్తి అని ఎందుకు చెప్తున్నానంటే కాస్త చమురు పోసి ఆ జ్యోతిని ముందుకు నడిపినవారు. అందుకు వారు వాయుశక్తిగా నాకు ఇప్పుడు ఆరాధ్యనీయులు. ఆ కృతజ్ఞతాభావం ఎల్లప్పుడికీ ఉండేలా పరమాత్మను ప్రార్థిస్తున్నాను. అన్నమయ్య అంటాడు, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినట్టి శ్రీ వెంకటనాథుడా అని. అటువంటి వాయుశక్తి స్వరూపంగా వారు ఎప్పటికీ కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి వారికి మరల
వారి పాదముల చెంత నా శిరస్సు దాల్చి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఇక మరొక విషయం, తేజస్సు స్వరూపంలోనే ఉన్న నిలిచిన వ్యక్తి ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారు. ప్రతినిత్యం వారితో 15 ఏళ్ల పరిశ్రమ, 15 ఏళ్ళకి ఈ తాళ్లపాక సంకీర్తనలు ఆవిష్కృతమైంది తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా. అలాగే శ్రీ వెంకటేశ పదాలు. కానీ అది అక్కడితో ఆగలేదు, ఇంకా ముందుకు వెళుతుంది. కొన్నిసార్లు నేను వారి వయస్సును సైతం లెక్కించగా కొన్నిసార్లు వారిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దానిని కూడా వారు లెక్క చేయకుండా గురుతుల్యంగా ఉంటూ శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ప్రారంభించినటువంటి ఈ దివ్య సారస్వత ప్రభను ముందుకు నడిపిస్తూ వారు అనేకమైన విషయాలను నాకు అనుగ్రహించారు. ఎంఏ తెలుగు చేయటం అనేది ఒక ఆసక్తితో పరిశోధన, రీసెర్చ్ మెథడాలజీ తెలుసుకోవడానికి నేను చేశాను. కానీ దానిని మించి ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారి సన్నిధి పరిశోధనకు గొప్ప పెన్నిదిగా నాకు లభించింది. అది నిరంతరం ముందుకు వెళుతూ వారి వలనే రమణాచారి గారు చెప్పినట్లుగా మరొక 50 ఏళ్ళు, అంటే ఇది నా కోసం కాదు, ఈ జీవితాన్ని సార్థక్యం చెందించుకోవడానికి ఆ ఉత్సాహాన్ని తగ్గించుకోకుండా ముందుకు వెళ్ళటానికి ఈ వేదిక పరంగా పునరంకితం అవుతున్నాను. ఈ విధంగా వారందరూ నాకు, ఈ మహనీయులందరూ కూడా ఎంతో ప్రోద్బలం ఇస్తే, ప్రోత్సాహం ఇస్తే, పంచభూతాత్మకంగా నా వెంట నిలిచితే, నాకు భూమికగా నిలబడితే ఇది చేయగలిగాను. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇది సన్మాన పత్రంలో చెప్పిన విషయాలు, అతిశయాలన్నీ కేవలం వారికి మాత్రమే చెందుతాయి. నాకు చెందేదల్లా దీనిని ముందుకు ఆ మొక్కవోని దీక్షతో ముందుకు తీసుకువెళ్ళవలసిన కర్తవ్యాన్నే నేను తీసుకుంటున్నా. ఆ జాగరూకతను నేను తీసుకుంటున్నాను. ఆ హెచ్చరికను స్వామికి కూడా హెచ్చరిక చేస్తారు తిరుమలలో, సాసముఖ హెచ్చరిక అని. ఆ పరాకు ఆ హెచ్చరికను తీసుకుంటూ ముందుకు కర్తవ్య దీక్షతో ముందుకు వెళతానని అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఈ వేదిక మీద పెద్దలు అందరూ ఆత్మీయులే. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు 2006 జనవరిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అన్నమయ్యపై సదస్సు జరిగినప్పుడు వారు ఆ సభకు అధ్యక్షులు. అది నా మొట్టమొదటి పత్ర సమర్పణ, తాళ్లపాక కవుల అజ్ఞాత సంకీర్తనలని. వారు సభ ప్రసంగం తర్వాత అన్న మాట ఎప్పటికీ నిలుచుంటుంది. శంకర్రావు వామనుడిగా వచ్చి అన్నమయ్య గురించి త్రివిక్రమ స్వరూపంగా, నేనేం త్రివిక్రమ స్వరూపంగా అనుకోవట్లేదు, కానీ వారిచ్చిన ఆశీర్వచనం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి, సమర్థన దక్షత కలిగినటువంటి డాక్టర్ కేవి రమణాచారి గారు హైదరాబాదులో ప్రోత్సహించటమే కాదు, 2006 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పత్ర సమర్పణం జరిగిన తర్వాత ఆ పరిశోధనా పత్రాన్ని పోస్టులో తిరుమల తిరుపతి దేవస్థానముల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని పంపిస్తే వారు దానిని స్వీకరించి సప్తగిరి సిబ్బందికి ఆదేశాలు అందించారు. దీనిని సప్తగిరిలో ప్రచురించాలి. అక్కడతో ఆగలేదు, ఈ పరిశోధన అంతటికీ కూడా ఒక కమిటీ వేయాలన్నారు. కమిటీ ఆ విధంగా ఈ పరిశోధన సంకీర్తనలకి మొట్టమొదటి కమిటీ ఆవిర్భవించింది. తర్వాత కాలాంతరంలో అనేక వారు రావటం, పోయి వస్తున్నా అన్నట్లు వారు రావటం, తర్వాత అనేక మంది ఈవోలు రావటం, దశాబ్దన్నర తరువాత 2022 జనవరి 7వ తారీఖున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి అమృత కరకమలముల చేత ఈ 289 సంకీర్తనలు ఆవిష్కరింపబడ్డాయి. ఆనాటి అది ఆ కళ సాకారమైన వేళ. ఆ తర్వాత అంతటి ఆనందాన్ని మరల ఈరోజు నేను, అది అనిర్వచనీయమైన ఆనందం వచ్చినప్పుడు మాటలు చాలవు లేదా మాటలు రావు, అయినను మాట్లాడవలెను అనే ఆకాంక్షతో నేను వ్యక్తానుభూతిని వ్యక్తపరుస్తున్నాను. ఆ విధంగా ఆ తరువాత మరల శ్రీ వెంకటేశ పదాలు మరో 89 సంకీర్తనలు. ఆ ప్రయాణం అంతటితో ఆగలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా తీసుకురావాలని ఈ మొత్తం ప్రస్థానంలో నేను వరప్రసాద్ సార్ని చాలా విసిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన పెద్ద మనసుతో అవేం చెప్పలేదు. నేనేంటి, నా స్థాయి ఏంటి అని కూడా లెక్క చేయకుండా వారి వెంటబడి వారికి లేఖలు రాసి, సాహిత్యపరమైన లేఖలు రాసి, అది ఒక వదలని జిడ్డులాగా నేను అయినప్పటికీ కూడా వారు అవ్యాజమైనటువంటి వాత్సల్యంతో, ఎంబీఎస్ ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఒక కార్పొరేట్ సంస్థలో ఒక సాహిత్య
సాహిత్యాన్ని అభిమానించే, సాహిత్యం కోసం అర్రులు చాచే ఒక కుర్రాడిని ఎందుకు ప్రోత్సహించకూడదు అని వారి ప్రోత్సాహం నన్ని స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఈ ఘనత అంతా ఎవరికి దక్కుతుంది? ఆ విధంగా ఇంతమంది మహనీయులు, అలాగే డాక్టర్ చెన్నయ్య గారు, వారు అనేక సభల్లో, ఈ సభలో కూడా అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు 2006 సంవత్సరం ఏప్రిల్లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆంధ్ర సారస్వత పరిషత్తు అన్నమయ్య వాగ్గేయకారులు, ఇతర వాగ్గేయకారులు విలక్షణ వ్యక్తిత్వం అని ఒక సభను పెట్టారు. ఆ సభలో కూడా నారాయణ రెడ్డి గారు, వారు నాకు అప్పుడు అందరూ కూడా 40-50 ఏళ్ళు దాటిన వాళ్లే, నేను 20 ఏళ్ల వయసులో ఉన్నవాడిని. నారాయణ రెడ్డి గారు ప్రోత్సహించి ఈ సభలో అవకాశం ఇచ్చారు. ఈ సభలో కూడా ఆ పరిశోధన పత్రం సమర్పణ జరిగింది. తర్వాత 2012లో పుష్కర కాలం క్రితం ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అలాగే డాక్టర్ కెవి రమణాచారి గారు, ఎల్లూరి శివారెడ్డి గారు, చెన్నయ్య గారు, ఈ నలుగురు ఆ వేదాలకు ప్రతిరూపాలుగా నలుగురు కూడా కీర్తి పురస్కారాన్ని ప్రసాదించారు. మళ్ళా ఈ 12 సంవత్సరాల తర్వాత శ్రీమాన్ కోడూరి వెంకటరమణారెడ్డి సాహితీ పురస్కారం అనేది, నాకు డాక్టరేట్ అంటే కూడా ఎక్కడో వెలితి అనిపిస్తుంది ఒక వ్యక్తిగా ఆలోచించినప్పుడు, కానీ ఆ వెలితి ఇవాళ తీరిపోయింది. దీనికి డాక్టరేట్ కంటే కూడా గొప్ప పురస్కారం. అది నాకు జీవాన్ని, మళ్ళా వాయువుని ప్రసాదిస్తున్నటువంటి పురస్కారం. ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం అన్నమయ్యది. ఈ ఘనత అంతా కూడా అన్నమాచార్యుడిది. అన్నమయ్య చెప్పుకున్నట్లుగా, ఇక సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవానికి పరిశోధనా ప్రస్థానాన్ని చెప్పాలంటే ఒక గంట సేపు ఉపన్యాసం చేయొచ్చు. ఎప్పుడైనా ఆచార్య శివారెడ్డి గారు అనుగ్రహిస్తే పరిషత్తు తరపున మరల గొప్ప అంటే ఒక రీసెర్చ్ మెథడాలజీతో రాబోయే తరం సాహిత్య విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఒక ప్రసంగాన్ని నేను అందించగలను. అది నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఆ విధంగా అనుకున్నప్పుడు అన్నమయ్య సాహిత్యంలోని లోతుపాతులను, పరిశోధనా ప్రణాళికను, పరిశోధన దృక్పథాన్ని, ఇక ముందు శతాబ్దంలో చేయవలసినటువంటి పరిశోధనల్ని మనం ఒక గంట సేపు ఉపన్యాసాన్ని తప్పకుండా దాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈ శతాబ్దపు వైతాళికులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు అందరూ చెప్పారు. వైతాళికులు నా దృష్టిలో ఎప్పుడూ కూడా ఈ శతాబ్దపు వైతాళికుడు అంటే ఏమిటయ్యా అంటే అజ్ఞానాంధకారాల నుండి బయటకు లాగి చైతన్య స్ఫూర్తిని అందించేవాడు. మనం ఎప్పుడో కందుకూరి వీరేశలింగం గారు, లేదా గురజాడ అప్పారావు గారు, శ్రీశ్రీ గారు, వాళ్ళందరినీ మా తరం చూడలేదు. కానీ ఈ తరం చూస్తున్న వైతాళికులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. ఆ విషయాన్ని మరోసారి ఆనందంగా పంచుకుంటూ అన్నమయ్య సాహిత్యంతోనే మమేకం అవుతూ ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. అన్నమాచార్యుల వారు ఓ సంకీర్తనలు అంటారు, వెలినీవు లోనీవు. పోతన గారు అన్నట్లుగా ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి చూచిన అన్నట్లుగా ఆ సారాన్ని ఒక్క పదంలో ఒక్క 2 పదాల్లో వెలినీవు లోనీవు కలకాలము నీ కరుణే నాకు దిక్కు. ఇలా శ్రీ వెంకటేశ నీ వేలుకున్న బంట నింతే. నీ వేలుకున్న బంటను, పెద్దలు ఉన్నారు ఇక్కడ, వైఖానస సాంప్రదాయం తెలిసిన రమణాచారి గారు ముకుందమాలలో కులశేఖరాలు వారు అంటారు, తద్భృత్య ఇతిమాం స్మరలోకనాథ అని. దానిని అన్నమయ్య ఇలా శ్రీ వెంకటేశ నీ వేలుకున్న బంటను ఇంతే నెలవు తప్పించగా రక్షించవే. నెలవు అంటే నేను చేస్తున్నటువంటి కృషిని తప్పించకుండా ముందుకు నడిపించవయ్యా. నమో నారాయణ నా విన్నపమిదివో. ఇంతకంటే నాకు కావాల్సిందేం లేదు. ఆ మాటలతో, ఆ అన్నమయ్య మాటలతో మమేకం అవుతూ, ఇది సభ కోసమో, స్వాతిశయం కోసమో, స్వోత్కర్ష కోసమో చెప్తున్న మాటలు కాదు. ఇందులో ప్రధాన భూమిక కృతజ్ఞతలు సమర్పించుకోవటం, రెండవ భూమిక నా కర్తవ్యాన్ని విస్మరించకుండా ముందుకు సాగటం. ఆ ముందుకు నడవటానికి నెలవు తప్పించక రక్షించవే అని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, జీవితాంతం విడవలేని శ్రీ వెంకట విభుడవు కడదాకా నను కాతువుగాక అని అన్నమయ్య అన్నట్లుగా ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగా తక్కినవి భండారాన దాచి ఉండని అన్నట్లుగా వేనామాల వెన్నుడ వినుతించనెంతవాడ కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివి ఇది వింతే అయ్యా నీ దాసానుదాసుడ అన్నట్లుగా ఆ దాసానుదాసత్వాన్ని
పరిపూర్ణంగా అణోరణీయాన్ మహతో మహాన్ అన్నట్లుగా నా దేహంలోని అణువు నింపుకుని చేస్తున్న ప్రమాణం ఇది. నా కడదాకా అన్నమయ్యను విడువను, అన్నమయ్య సాహిత్యాన్ని విడువను, అన్నమయ్య సంకీర్తన ప్రచారాన్ని విడువను. ఆ ప్రచారం కోసం ఈరోజు స్వీకరించినటువంటి ఆ పురస్కారం మొత్తాన్ని నేను అది ఒక రూపంలో చెప్పలేను, ఎందుకంటే అది అనంతం. అది ఇప్పుడు వేనామాలంటే కూడా 1000కి కాదు, అనంతం. అటువంటి ఆ పురస్కార మొత్తాన్ని కూడా అన్నమయ్య సంకీర్తన సాహిత్య ప్రచారానికి ఉపయోగిస్తాను. దానికి తోడు నా శక్తియుక్తుల్ని అన్నిటికీ వాటికి అంకితం చేస్తూ ముందుకు నడుస్తూ చిన్న తిరుమలాచార్యుల వారి గొప్ప వచనం అదేమిటయ్యా అంటే, శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంభులై యతిలోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నుతులై నీతులై కృతులై వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై తాళులపాక అన్నయ వచోనూత్న క్రియల్ చెన్నగున్. ఇక్కడ చెన్నగున్ అంటే వర్ధిల్లటం. ఎప్పటికీ అవి నిత్యనూతనాలై వర్ధిల్లుతాయ్యా అని. ఆ నిత్యనూతనంగా వర్ధిల్లటానికి నేను ఒక ఆ యజ్ఞంలో ఒక సమిధిగా మారుతూ దానిని శిరోధార్యంగా స్వీకరిస్తూ ఈ పురస్కారాన్ని దానికి శిరోధార్యంగా హృదయభూషణంగా కరదీపికగా స్వీకరిస్తూ ధన్యోస్మి. స్వస్తి. శంకర్రావుకి ప్రవచనకర్త లక్షణాలు వచ్చినాయా రాలేదా అనేది మీరే ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఉపన్యాసకుడు కాదు ఇప్పుడు ఆయన, ప్రవచనకర్త దారిలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను, లేక అయ్యి ఉంటాడేమో అని చెప్పి అనుకుంటున్నాను. ఏదైనా అలాంటి భావంతో ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ, తెలియకో తెలిసో ఒక మాట అన్నాడు, దానికోసం నేను మళ్ళీ మైకు పట్టుకున్నాను. మరో 50 ఏళ్ళు ఇలాగే నేను ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తాను అన్నాడు. ఈ 50 ఏళ్ళు అనే పదం సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం ఆయనకు 45 ఏళ్ళు, ఇంకో 50 ఏళ్ళు అంటే 95 ఏళ్ళు. అన్నమయ్య బ్రతికింది 95 ఏళ్ళు. అన్నమయ్యలాగా ఈయన కూడా మరో 50 ఏళ్ల పాటు 95 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఇలాగే అన్నమయ్య సాహిత్యాన్ని మనకందరికీ అందించడానికి కోసం అని చెప్పని తన యొక్క జీవితాన్ని వినియోగిస్తానని చెప్పని చెప్పడం అనేటువంటిది వారి యొక్క హృదయ ఆవిష్కరణ చేసినట్టుగా నేను భావిస్తూ మరొకసారి వారికి నా ఆశీస్సులు. అంటే ఈ ప్రస్థానంలో అనేకమైనటువంటి ఆత్మీయతలు. శాంతమ్మ గారిని ఈరోజు నేను స్మరించుకోవాలి. భాగవత రూపంలో వారికి అనేక వ్యాసాలు రాయటం, తర్వాత పెద్ద తిరుమలయ్య పుస్తకాన్ని వారికి అంకితం చేయటం జరిగింది. అలాగే సార్ అంటే సారతో ఉన్న నీడ మా మేడం వసంత గారు, వసంతమ్మ. వారి శాంత వసంత నిలయం అది. అంటే శాంతం ఎప్పుడూ మనసుకు స్వాంతన కలిగిస్తుంటే వసంతం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అది మా అందరికీ వరప్రసాదం. వారికి వారి కుటుంబం అంతటికీ కూడా ఈ కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అనేకులు ఉన్నారు. ఆచార్య వెలిదండి నిత్యానందరావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2006లో, అలాగే పతంజలి గారు ఉన్నారు, మహీధర్ సీతారామ శర్మ గారు సుజనరంజని ప్రస్థానంలో నేను ఒక భాగం. వారు 2006-7లో పెద్దలు చెప్పారు, సుజనరంజన్ తరపున ఒక ఉధృతంగా ఒక ఉద్యమంలాగా మేము అన్నమయ్య సంకీర్తనల్ని ప్రచారం చేశాం. స్వర్గీయ వేణుమాధవ్ ఈ పాటల్ని మేము ముచ్చటించుకుంటూ వేణు స్వరం చేస్తుంటే అది అద్భుతం. అటువంటి కచేరీలు ఎన్నో జరిగినాయి. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి నా సహోద్యోగులు ఉన్నారు. ఇక్కడ కళాకృష్ణ గారు ఉన్నారు, వారు ఎప్పుడు ఆంధ్రనాట్యపరంగా ముచ్చటించుకుంటాం. సజనీ గారు ఉన్నారు, అలాగే లక్ష్మీ పొన్నమ్మ గారు, యుగంధర్ గారు ఉన్నారు. ఇలా పేర్లు మర్చిపోతే మన్నించాలి. అలాగే నా సహోద్యోగుల్లో ఇక్కడ ఇది తెలుగు సాహిత్యమే కాదు, ఒక విషయం చెప్పాలి. మిస్టర్ సంతోష్ చందార్కర్జీ, హీఈస్ కమింగ్ ఫ్రమ్ ద గోవా, but he is a literary lover. So even though non-Telugu, they encourage me a lot from my organization. Thank you so much, sir, for attending this, and pranams. అలా అనేకులు ఉన్నారు. ఈశ్వర్ రెడ్డి గారు, వీరందరికీ కూడా, రామ్మూర్తి గారు, సంగీత విద్వాంసులు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శాంతా నుంచి వచ్చినటువంటి సహోద్యోగులు, అలాగే బెంగళూరు నుంచి కూడా నసీబ్ అనే అబ్బాయి వచ్చాడు. ఈ విధంగా ఇది ఈ చైతన్యంలో ముందుకు నడిచే ప్రస్థానంలో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సమర్పిస్తూ ధన్యోస్మి. అందరి మాటలు విన్న తర్వాత నాకు శ్రీనాథుడు గుర్తొస్తున్నాడు. బహుశా శ్రీనాథుడు భవిష్యత్తులో ఊహించాడేమో, బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు అన్నాడు. బహుశా ఆ వరప్రసాదుడు మన వరప్రసాద్ రెడ్డి గారేమో
శ్రీనాథుడు ముందే ఊహించాడేమో అనిపిస్తుంది. అందుకు చాలా సంతోషం. ఇప్పుడు ట్రస్ట్ అతిథి సత్కారం. ముఖ్య అతిథి డాక్టర్ కెవి రమణాచారి గారికి సత్కారం జరుగుతుంది. డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు వారిని శాలువతో సత్కరిస్తారు. తరువాత సభాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి సత్కారం. ట్రస్టు చేసిన ప్రచురణల్ని కూడా సత్కారపూర్వకంగా అందిస్తున్నారు. ఇప్పుడు ట్రస్ట్ కార్యదర్శి నవీన్ గారు వందన సమర్పణ చేస్తారు. సభాసదస్సుకి నమస్మాంజలుడు. సరస్వతి కటాక్ష వీక్షణాలతో సుసంపన్నమైనటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన మీ అందరికీ ఆ సరస్వతీదేవికి వందనాలు అర్పిస్తూ ఈ 2 మాటలు చెప్పడానికి అర్హత ఏంటంటే, హాసం ప్రసాదద్వయం యొక్క మానసీ పుత్రిక. అందులో ఆ కుటుంబంలో నేను కూడా సభ్యుడినై హాసం క్లబ్ పేట 150 మందిని సత్కారం చేసే అవకాశం నాకు మా ప్రసాద్ గారికి ఇద్దరికి కూడా దక్కుతుంది. ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఈనాటి సభకు సమర్థ అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, పెద్ద మనసే కాదు పెద్ద ఎత్తు కూడా ఉన్నటువంటి మా శివారెడ్డి గారికి, నిండు మనసు, ఆయన ఎంత గంభీరంగా ఉంటారో ఆయన మనసు అంత గంభీరంగా ఉంటుంది, వాక్కు మధురాతి మధురంగా ఉంటుంది. పెద్ద రమణాచారి గారికి, సత్కారం పొందినటువంటి శంకర్రావు గారికి, ప్రసాద్ గారికి, దీని అంతటికీ కేంద్ర బిందువైనటువంటి వరప్రసాద్ గారిని ఆ ఈశ్వరుడు కలకాలం ఆ దంపతులను ఇద్దరిని ఆ కుటుంబాన్ని సలహా చూడాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దైవం మానుష రూపేణం అనుకుంటూ నమస్కారం. సెలవు.